మొదలైందయ్యా హడావుడి. ఎలక్షన్ లో త్వరలో పెట్టబోతున్నారట. అది సరే, ఈసారి టికెట్ మళ్ళీ ఎవరికి ఇస్తారంటారు? టికెట్ ఎవరికి ఇచ్చినా నీకు నాకు మాత్రం ఇచ్చే ఆశ లేదు. అందువల్ల దాని గురించి ఆలోచించడం, అనుకోవడం అనవసరం. సరేనండి, ఎన్నాళ్ళలో పెడతారంటారు? ఏమో 4 రోజుల లోపలని కొంతమంది అనుకుంటున్నారు, 2 నెలల లోపలని కొంతమంది. మొత్తం మీద 6 నెలల్లో ఎలక్షన్లు పెడతారండి. సరే చూద్దాం. నా ప్రాణానికి ప్రాణం, రక్తానికి రక్తం అయిన సోదర సోదరీమణులారా, గత 15 సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి మీకు సేవ చేసే అవకాశాన్ని మీరు నాకు కల్పించారు. ఈ 15 సంవత్సరాల్లోనూ నా నాయకత్వంలో ఈ రాష్ట్రం ఎంత పురోభివృద్ధి సాధించింది మీకు తెలుసు. దాని గురించి ప్రత్యేకంగా నేను చెప్పడం నన్ను గురించి నేనే చెప్పుకున్నట్లుగా ఉంటుంది. అందుకని అది మీకే వదిలేస్తున్నాను. ఇక ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి. ఈసారి కూడా నన్నే గెలిపించండి అని నేను మిమ్మల్ని కోరను. ఎందుకంటే ఏ నాయకుడైనా నన్ను గెలిపించండి అని ప్రజల్ని కోరవలసింది ఒక్కసారి. ఆ తరువాత గెలిపించాలా ఓడించాలా అనేది నిర్ణయించడం మీ వంతు. కనుక నేను ఈ రాష్ట్రానికి ఉపయోగపడ్డాను, మీకు ఉపయోగపడ్డాను, ఇంకా ఉపయోగపడతాను అని మీరు అనుకుంటే మాత్రం నన్ను గెలిపించండి అని సవినయంగా మనవి చేస్తున్నాను. సెలవు. నిజమే, 15 సంవత్సరాలుగా మనందరికీ ముఖ్యమంత్రిగా ఉంటున్నాడు. కానీ మనందరికీ ఏం చేశాడు, ఏం చేయడని నేను అడుగుతున్నాను. ఈ 15 సంవత్సరాలు మరొకరిని ఆ స్థానంలోకి రాకుండా చేస్తున్నాడు. ఎందుకు రానివ్వటం లేదని నేను అడుగుతున్నాను. అందరూ సావధానంగా ఉండాలి, పిల్లలందరూ కూర్చోవాలి. సోదరులారా, అతను మీ అందరినీ బుట్టలో వేసి మసిపూసి మారేడికాయ చేసి మిమ్మల్ని అందరినీ మోసం చేస్తున్నాడు. అయినా అతన్నే మీరంతా ఎందుకు ఎన్నుకుంటున్నారని అడుగుతున్నాను. నేను 15 సంవత్సరాలుగా ప్రజాసేవ చేస్తున్నాను, 15 సంవత్సరాలుగా ఎన్నికల్లో నిలబడుతున్నాను. అయినా నన్ను ఎందుకు ఎన్నుకోవటం లేదని మీ అందరినీ తీవ్రంగా అడుగుతున్నాను. ఎక్కడిరా చప్పట్లు? అక్కడ వెళ్ళి. అయ్యా అయ్యా అయ్యా, శుభవార్త. ఇక నుంచి మనకు అన్ని శుభాలనయ్యా. ఏమిటి చెప్పు? ఈ రోజు పార్టీ నుంచి 4 రిజైన్ చేశారు. అది కూడా శుభమే. నువ్వు నోర్మయ్య, నువ్వు చెప్పవయ్యా. ఏం లేదండి, ఈసారి ఎలక్షన్స్ లో మీరు గెలవడం ఖాయం అంటున్నారు. మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాట కదా. సంవత్సరం తిరగకుండా ఎలక్షన్లు వస్తాయని నేను అంటున్నాను. పదవిలో లేనివాడు ప్రతి నెలా ప్రభుత్వం పడిపోతుంది అనుకుంటాడు, మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి అనుకుంటాడు. పదవిలో ఉన్నవాడు 5 సంవత్సరాల వరకు ఎలక్షన్సే రావు, తానే కంటిన్యూ అవుతాను అనుకుంటాడు. ఇది ఆనవాయితీ, ఆచారం, దీన్ని ఎవరు మార్చలేరు. నువ్వు నోరు మూస్తావా? సరి జనం ఏమనుకుంటున్నారయ్యా? ఏమనుకుంటున్నారు? 15 సంవత్సరాల నుంచి ఆ ముఖ్యమంత్రి గారికి అవకాశం ఇచ్చాం, ఆయన ఇంతవరకు ఏమీ చేయలేదు, ఇక ముందు కూడా ఏమీ చేయడు అని నిర్ణయానికి వచ్చేశారు జనం. మన మారుతి గారు 15 సంవత్సరాల నుంచి నిలబడుతూనే ఉన్నారు, కానీ ఇంతవరకు నెగ్గలేదు. ఈసారి ఆయన నెగ్గించి చూస్తే ఆయన ఏం చేస్తాడో చూద్దాం అనుకుంటున్నారు. ఈయన చెయ్యకపోతే ఈయన కూడా దించేద్దాం అనుకుంటున్నారా? నువ్వు నోరు ముయ్యకపోతే నీ నెత్తి మీద ఉన్న సగం వెంట్రుకలు పీకేద్దాం అనుకుంటున్నారు. నువ్వు నోరు ముయ్యి. అయ్యా అయ్యా, ఏమిటయ్యా నువ్వు తీసుకొచ్చిన శుభవార్త? శుభవార్త కాదండి. మరో 4 పార్టీలో నుంచి వెళ్ళిపోయారా? నువ్వు నోరు ముయ్యి, నువ్వు చెప్పు. ఇంకో 15 సంవత్సరాల దాకా ఆయనే ముఖ్యమంత్రి, ఇంకెవ్వరూ ఆయన కదపలేరని జనం చాలా గట్టిగా చెప్తున్నారండి. పైగా ఆయన స్వతంత్రోద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లారు, ఈయనే జైలుకు వెళ్లారని కూడా అడుగుతున్నారండి జనం. అవునయ్యా, నేను రాజకీయాల్లో దిగే నాటికి జైలుకి వెళ్లే అవసరం పోయింది, దేశానికి స్వతంత్రం వచ్చేసింది. మన వాళ్ళని మన వాళ్లే పరిపాలించే రోజుల్లో మనం ఎలా జైలుకి వెళ్తామయ్యా? దొంగతనాలు, హత్యలు చేస్తే తప్ప. ఏమిటి జైలు చరిత్ర ఉంటే కానీ రాజకీయాల్లో పనికిరాము అంటే హత్యలు చేయాలా అని నేను అడుగుతున్నాను. మీరేమైనా అడగండి, ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా మరో పార్టీ రాదు, మరొకడు ముఖ్యమంత్రి కాడు. చూసావా ఇది? కార్మిక సహాయం రద్దు చేయాలనేగా ఈ ప్రభుత్వానికి ఎప్పుడు చూసినా ఏదో ఒక ఆర్డినెన్స్ పాస్ చేయడం అలవాటైపోయింది. ఇది ప్రజాప్రభుత్వం కాదు, ఆర్డినెన్స్ల ప్రభుత్వం. దీన్ని నువ్వే కాపాడాలి. బ్రదర్, ఎవరో తిరగబట్టం వేరు, నువ్వు తిరగబట్టం వేరు. ఎందుకంటే నువ్వు ముఖ్యమంత్రి కొడుకువి. ఈ ఆర్డినెన్స్ల ప్రభుత్వం మీద నువ్వు పోరాటం జరిపితే రాష్ట్రం మొత్తం నీ వెనక నిలబడుతుంది. అనవసరంగా ఆవేశపడదు. తిరుగుబాటు సమస్యను పరిష్కరించదు. ముందు సంప్రదింపుల ద్వారా ప్రారంభిద్దాం. కార్మిక సంఘాలను రద్దు చేయాలన్న ఆర్డినెన్స్ మీరు ఎందుకు పాస్ చేశారో నాకు అర్థం కావటం లేదు. ఇందులో అర్థం కావడానికి ఉంది. రాష్ట్రం ఆర్థికంగా వెనకబడుతోంది, దానికి కారణం ఉత్పత్తి తగ్గిపోతోంది, దానికి కారణం కష్టపడి పని చేయాలి అనేది తగ్గిపోతోంది, దానికి కారణం మీ యూనియన్లు ఉండటం మూలంగా టైం టు టైం వర్క్ చేయాలని, సెలవు దినాలు పెంచాలని, పండగ సెలవులు కావాలని, ఎవరైనా పుడితే సెలవు, చస్తే సెలవు కావాలని ఏవేవో పిచ్చి పిచ్చి షరతులన్నీ పెట్టి ఉత్పత్తి తగ్గించేస్తున్నారు. దాని మూలంగా దేశ పురోభివృద్ధి కుంటుపడుతోంది. అందుకనే యూనియన్లు ఉండకూడదు అని నిర్ణయించాం. చాలా పొరపాటు. మనిషికి తలనొప్పి వచ్చిందంటే ఆ నొప్పిని పోగొట్టడానికి ప్రయత్నించాలి కానీ తలనే నరికేమన్నట్టుంది మీ ఆర్డినెన్స్. అంటే ఏముంది? కార్మికులు యూనియన్లు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా?
వాళ్ళ సాధక బాధకాలు వాళ్ళలో వాళ్ళు తర్కించుకోవడానికి, వాళ్ళ బాధల యాజమాన్యంతో చెప్పుకోవడానికి, యాజమాన్యం వినిపించకపోతే ప్రభుత్వం దృష్టి తేవడానికి, ప్రభుత్వం కూడా పట్టించుకోకపోతే స్ట్రైక్ చేసి వాళ్ళ నిరసన తెలియజేయడానికి, తద్వారా వాళ్ళ అభివృద్ధిని వాళ్ళు సాధించుకోవడానికి. కార్మికులు వెట్టి చాకరీ చేసే రోజులు పోయాయి. మన ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 20 సూత్రాల పథకంలో ప్రధాన సూత్రం వెట్టి చాకరీ నిర్మూలనే. మీరే ఆర్డినెన్స్ పాస్ చేయడం ద్వారా మీరే స్వయంగా రాష్ట్రంలో మళ్లీ వెట్టి చాకరీని ప్రవేశపెడుతున్నారు. దీన్ని ఎంత మాత్రమే సహించాం. ఈ వెట్టి చాకరీని మీరు సమర్థించే పక్షంలో రాష్ట్రం అంతా అల్లకల్లోలం జరుగుతుంది. ఆ తర్వాత జరిగే పరిణామానికి మీరు సిద్ధంగా ఉండండి. గుడ్ బై. నాన్న నువ్వు ఏమైనా గొడవ పడ్డారా? ఏ ఆయన అలిగి భోజనానికి రాకుండా అక్కడే ఉన్నారు. ఎక్కడ? అరుగో. డాడీ మా మీద అలిగారా? రండి భోంచేద్దాం. నాకు ఆకలి కాలేదు. కడుపులో కాలుతున్న ఆకలిగా లేదంటాం కోపానికి మొదటి లక్షణం. అయినా చీఫ్ మినిస్టర్ గా మీరు మాట్లాడారు, కార్మిక నాయకుడుగా నేను మాట్లాడాను. అక్కడక్కడే ఇక్కడిక్కడే. డాడీ నా మాటలకి మీరు తట్టుకోలేకపోతే ప్రతిపక్షం మీరు ఎలా తట్టుకుంటారు? ఇంట్లోనే ప్రతిపక్షం ఉంటే ఎలా తట్టుకుంటారు? నేనేం ప్రతిపక్షం కాదు డాడీ, నీ పక్షమే. కాకపోతే కార్మిక పక్షం. చూడండి డాడీ, నీ వృత్తికి సంబంధించింది కానీ నా వృత్తికి సంబంధించింది కానీ ఎవరో వ్యక్తిగతంగా తీసుకోకూడదు. అలా తీసుకుంటే మీరు నేను కాదు అమ్మ బాధపడుతుంది. వడ్డించడం జరిగింది, రండి భోంచేద్దాం ప్లీజ్. ఏమండి ఏమండి ఏమండో ఏమండి ఏమండి అయ్యో రామా, అలా చూస్తారేంటండి? అడగండి. నాకు ఇప్పుడు ఏమైంది, నేను ఎక్కడున్నాను, ఏం చేస్తున్నాను అని. నాకు ఇప్పుడు ఏమైంది, నేను ఎక్కడున్నాను, నేనేం చేస్తున్నాను? ఏం చేస్తున్నానంటే హాయిగా పార్కులో పచ్చగడ్డి మీద ఒక అందగాడి చేత్తో దర్జాగా సేవ చేయించుకుంటున్నాను. అయ్యో అయ్యో పాపం. ఏంటండి నా లూనాకేమైందోనండి. ఇది మరీ బాగుందండి. వెనకడికి ఒకడు ఇల్లు కాలితే కాలింది కానీ నా బెడ్రూమ్ కర్టన్ కాలేదు కదా అని చాలా సంతోషించాడు. అలా ఉంది మీ వ్యవహారం. అవును, మీరు ఆత్మహత్య చేసుకోవడానికి ఇంతకంటే వేరే మార్గం దొరకలేదా? ఆత్మహత్య భలేవారండి. నేను లూనా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఏమిటి ఆత్మహత్య ఎలా చేసుకోవాలని? ఓహో, లూనా ఎలా తోలాలనండి. అర్థమైందిలేండి. అయితే మీరు వెళ్ళిపోద్దు అనమాట. మరి ఇంతకీ బోర్డు ఏది? ఇక్కడుంది. ఏమండో మీకు తెలుసో లేదో, ఆడపిల్లలు ఎల్బోర్డు కట్టుకుని ప్రాక్టీస్ చేయకూడదు. ఎందుకండి? ఎందుకంటారేంటండి? ఎలాగో ఎల్బోర్డే కదా అని రౌడీ అధువులంతా మీ వెంట పడతారు. లెఫ్ట్ నుంచి, రైట్ నుంచి, సెంటర్ నుంచి వచ్చి అందరూ మిమ్మల్ని డాష్ కొడతారు. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఎల్బోర్డ్ లేకుండా కూడా మీరు ఎవరన్నా డైరెక్ట్ డాష్ కొట్టారనుకోండి, ఏ మగాడు ఏం పట్టించుకోడు. ఎందుకంటే మీరు డాష్ కొట్టినా కూడా అందంగా, ఆనందంగా, ఆహ్లాదకరంగా కొడతారు కదా. అందుకే నేను చేసి అవతల పారేస్తాను. థ్యాంక్స్ అండి, బాయ్ అండి. ఏంటండి ఎక్కడండి? వదిలేదండి. అవును, మీ దగ్గర ఉన్న ఫస్ట్ ఎయిడ్ ఉందండి? అందులో ఉందండి. ఇదే కదండి? ఏమండి, మీరేమన్నా డాక్టర్ చదువుకున్నారా? అఫ్ కోర్స్ ఫుల్ డాక్టర్ కదనుకోండి, హాఫ్ డాక్టర్ అండి. ఎందుకంటేనండి ఫ్యాక్టరీలో పనిచేస్తుంటారు కదండి, యాక్సిడెంట్లు అవి అక్కడ సహజంగానే జరుగుతుంటాయి కదండి, వాళ్ళందరికీ ట్రీట్ చేస్తుంటాను. ప్లీజ్ కొంచెం వర్క్ పెట్టండి ప్లీజ్. ఏమైనా 10 మందికి సేవ చేస్తే మీలాంటి నర్సమ్మలకు సేవ చేయగలటం నా అదృష్టం అండి. అమ్మా అయ్యో ఏమైందండి? ఏముందండి, మీకు తగిలిన దెబ్బే నాకు తగిలి ఉంటుంది. సవాలండి, పర్వాలేదండి. అదేం కుదరదండి. మీరు ఇప్పుడే ఇక్కడే వెంటనే తీర్చుకునే అవకాశం నాకు ఇవ్వండి. ఆలస్యం అయితే వడ్డీ కూడా యాడ్ అవుతానే. ఏమిటోలేండి, మళ్ళీ మీలో నాకు ఎప్పుడు యాక్సిడెంట్ జరుగుతుందో, మీకు సేవ చేసి మీతో సేవ చేయించుకునే భాగ్యం మళ్ళీ నాకు ఎప్పుడు కలుగుతుందో. గాడ్ బ్లెస్ మెనీ మోర్ యాక్సిడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ a lot. రామలింగం ఉన్నాడా? కూర్చోండి సార్, పిలుస్తాను. సార్ 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 ఏమిటి? మీకోసం ఎవరో పెద్ద మనిషి వచ్చాడు సార్. పెద్ద మనుషులు రాకపోతే చిన్న మనుషులు వస్తారేమిటయ్యా? నేనే పెద్ద మనిషిని. బయట ఉన్నారు సార్. ఎవరది? ధర్మమూర్తి నెగ్గుతాడని పేపర్లో రాస్తా. అరే ఎందుకని ఎలా కొడతావు? ఆయన నెగ్గుతాడని రాశాడు, నేను నెగ్గరని రాశాను కదా. చూడు బాబు,
ఈవేళ ధర్మమూర్తి గారు ఆ పొజిషన్ లో ఉండొచ్చు, అదే పొజిషన్ లో రేపు మారుతీరావు గారు రావచ్చు. అంచేత రాజకీయాల్లో ఎప్పుడు ఎవరి పొజిషన్ ఎలా మారిపోతుందో తెలియదు. కానీ మా పొజిషన్ మారకుండా ఉండాలని మేము నిర్ణయించుకుని ప్రస్తుతానికి నేను ధర్మమూర్తి గారిని బలపరుస్తున్నాను, మా అబ్బాయి మారుతీరావు గారిని బలపరుస్తున్నాడు. ఇది బాబు, అదంతా ఒక అడ్జస్ట్మెంట్. మహేంద్ర లేడయా? కూర్చోండి. లేరండి, నాతో చెప్పండి సార్, నేను రాసుకుంటాను. అసలు ఆయన ఎప్పుడు ఆఫీసులో ఉండరండి, అంతా నేనే చూసుకుంటాను. నీ పని నువ్వు చూసుకో, ఇది అతనితో మాట్లాడాల్సిన విషయం. హలో, నమస్తే సార్. నమస్తే. ఎప్పుడు వచ్చారు? ఇది తీసుకో, లోపల పెట్టు. చెప్పండి సార్. కూర్చో. ఏం లేదయ్యా, వచ్చే ఎన్నికల్లో నేను ఎన్నికవుతాను నమ్మకం లేదు కనుక నువ్వు ముఖ్యమంత్రితో మాట్లాడాలి. ఎలాగైనా నాకు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి వచ్చేలాగా నువ్వు చూడాలి. అది నేను మాట్లాడితే కుదరదు, చీఫ్ మినిస్టర్ కదా. మా ఫాదర్ తో చెప్పిస్తాను. సార్, ఓ స్మాల్ రిక్వెస్ట్, మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయితే నేనే సార్ గవర్నమెంట్ స్టాఫ్ ఫోటోగ్రాఫర్ని. అలాగేనయ్యా, నువ్వే స్టాఫ్ ఫోటోగ్రాఫర్వి, మీ నాన్నని ఇన్ఫర్మేషన్ డైరెక్టర్ చేస్తాను. మీ ఇద్దరు కలిసి డిపార్ట్మెంట్ తినేయండి. ఓ థ్యాంక్ యూ సార్, ఇవి చేతులు కావు సార్. ఎందుకండి మీరిద్దరూ కలిసేటట్టు నేను ఏర్పాటు చేస్తానుగా. కాకపోతే మా విషయం మీ విషయం మీ అబ్బాయితో మాట్లాడానయ్యా, ముందు నా విషయం చూడు. మాట్లాడేశారన్నమాట. మాట్లాడేశాను కానీ ఇన్ఫర్మేషన్ డైరెక్టర్ అయ్యాక ఇలా నవ్వకు, నేను పిచ్చోడు అనుకుంటారు. సార్ అండి, ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళైతే ఏమన్నా కలుసుకుని? నాకు మహదానందంగా ఉంది. రారా, అలా కూర్చో కూర్చో. ఇదిగో, ఒక 10 నిమిషాల సేపు లోపలికి ఎవ్వరి నానవద్దు. ఏమిటో, నేను మిమ్మల్ని చాలా రోజులుగా కలుసుకోవాలనుకుంటున్నాను, అది ఇప్పటికి కుదిరింది. నేను కూడా నిన్ను కలుసుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి, ఈసారి మన ఇద్దరం కలిసి నిలబడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నేను అదే అనుకుంటున్నాను. ఇప్పుడు మన ఇద్దరం ఈ త్రిముఖ పోటీలో దెబ్బతింటున్నామండి. ఇప్పుడు మీరు గెలిచినా నేను గెలిచినా ఏదో కష్టపడి గెలుస్తున్నాం, ఆ మధ్యవాడు ఎవరో బాగుపడిపోతున్నాడు. కనుక ఈసారి ఎన్నికల్లో మన ఇద్దరం అంగీకారానికి వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నేను అదే అనుకుంటున్నాను. చెప్పు. ఏం లేదు, ఈసారి మీ వాళ్ళు నిలబడే నియోజకవర్గంలో మా వాళ్ళు నిలబడరు, మా వాళ్ళు నిలబడే నియోజకవర్గంలో మీ వాళ్ళు నిలబడకూడదు. ఇది మనం రావాల్సిన ఒప్పందం. అలాగే. ఏం లేదు, ఇప్పుడు ఉన్నవి మొత్తం 120 నియోజకవర్గాలు, వీటిలో సగం మీరు తీసుకోండి, సగం మాకు ఇచ్చేయండి. అదిగో మాకు ఇచ్చేస్తారు, నాకు తెలుసు. అదేమిటండి నవ్వుతారు? సగం స్థానాలు నీకు ఇచ్చి నేనేం చేస్తానయ్యా? అదేమిటండి, మీకు సగం నాకు సగం, అది న్యాయం. సరిగా మారుతి, ఈసారి అసెంబ్లీలో నీకు ఎన్ని స్థానాలు ఉన్నాయి? 2 స్థానాలు గెలుచుకున్న నీకు 60 సీట్లు ఇవ్వాలా? 85 స్థానాలు గెలుచుకున్న నేను 60 సీట్లు తీసుకోవాలా? గాలి మార్పండి. రేపటి ఎన్నికల్లో ఆ 2 స్థానాలే మీకు రావచ్చు, 60 స్థానాలు నాకు రావచ్చు. ఆలోచించుకోండి. 2 స్థానాలు గెలుచుకున్నావు కాబట్టి దానికి మరో 2 కలుపుకో, 4 సీట్లు తీసుకో. ఏమిటండి మీరు ఇచ్చేది ముష్ట అని అడుగుతున్నాను. సరేనయ్యా, అసలు నీకు ఎన్ని కావాలో నువ్వే చెప్పు. నేను 60 అడిగాను, మీరు కాదంటున్నారు. వయసు తగ్గించుకుని 50 ఇచ్చేయండి. సరే, 5 తీసుకో. 50 ఇవ్వండి. 6 ఇస్తానులే. 40 చేసుకోండి. 7 ఇస్తానయ్యా. అబ్బా 30 ఇవ్వండి. ఇదిగో 8 తీసుకో. అబ్బా 25. లేదు లేదు, 9 కంటే ఇచ్చేది లేదు. 20 ఇచ్చేయండి. ఇక మన మాట చెప్పకండి. ఆఖరి మాట 10 కంటే ఎక్కువ ఇచ్చేది లేదు. నియోజకవర్గాల గురించి మాట్లాడుకుందాం. నీకే నియోజకవర్గం కావాలో ముందు చెప్పు. తెనాలి నాకు ఇచ్చేయండి. తెనాలి అది నా ఆవి పట్టండి బాబు. తెనాలి నీకెలా ఇస్తానయ్యా? అది నా నియోజకవర్గం. అది తప్ప ఇంకేదైనా అడుగు, ఇస్తాను. బాబు అక్కడ తప్ప నేను ఎక్కడ నిలబడినా నెగ్గను. ఇవి చేతులు కావు. ఆ నియోజకవర్గం మాత్రం నాకు ఇచ్చేయండి, ఇంకేమి అడగను. నమస్కారం. బాగుందయ్యా, బాగుంది. నేను తెనాలి నియోజకవర్గానికి ఎన్నో చేశాను, ఇంకెన్నో చేయవలసి ఉంది. అలాంటి నియోజకవర్గాన్ని నేను ఎందుకు వదులుకుంటానయ్యా? అయ్యా, నేను నెగ్గే నియోజకవర్గం నాకు ఇవ్వక ఓడిపోయే నియోజకవర్గం నాకు ఇస్తే నేను ఏం చేసుకుంటానండి? అది మాత్రం కుదరదు. గుడ్డికాయ నీ చేతిలో పెట్టుకుంటానంటే నేను ఎందుకు ఒప్పుకుంటానయ్యా? తెనాలి నా గుండెకాయ కూడానండి. ఇదిగో, నీ ఉద్దేశం ఏంటో నాకు అర్థమైంది. నువ్వు తెనాలి తీసుకుంటే నేను ఇంకెక్కడ నిలబడ్డా గెలవను. అప్పుడు నీకు అపోజిషన్ ఉండదు, నువ్వే గవర్నమెంట్ ఫారం చేయొచ్చు, నువ్వే ముఖ్యమంత్రి కావచ్చు. ఇదిగో మారుతి, 15 సంవత్సరాలుగా నీ ఎత్తుగడలన్నీ చూస్తూనే ఉన్నాను. నాతో పెట్టుకుంటావటయ్యా?
ఏం మీతో పెట్టుకోకపోతే ఏమిటండి? నేను కూడా గెలవగలండి, ఆ మాటకు వస్తాను. గెలిచిన తర్వాత చెప్పు. అల్లకాలం ఈ కుర్చీలో మీరే కూర్చుంటారా? కూర్చుంటానేమో. ఆయనకి నేను రాసి పెట్టారు ఏమిటండి? జనమయ్యా, జనం జనం నన్ను గెలిపిస్తా. మమ్మల్ని కూడా గెలిపిస్తారండి. నువ్వు కూడా గెలిచిన తర్వాత మాట్లాడు. కూడా గెలుస్తా, ఆ మాటకు వస్తే. ఏది ఏమైనా సరే అంగీకారం కుదరదు. కుదరదని మరోసారి నా మొహం చెప్పండి. కుదరదు. మరోసారి చెప్పండి. కుదరదు. ఏమిటి మావయ్య నెత్తి మీద కండువా వేసుకున్నావు? ఇదే మంచిదమ్మా, ఎండ తాగకుండా తలని కాపాడుతుంది, నలుగురికి నా మొహం కనపడకుండా నా పరువు కాపాడుతుంది. అంత బాధ ఏమొచ్చు మావయ్య నీకు? ఇంకా ఏం రావాలి? ఎప్పుడో ఒకప్పుడు వాడితో కలుస్తాను, ఏవో కొన్ని సీట్లు వస్తాయని నిన్నాడు ఆశపడ్డాను, ఆ ఆశ కూడా పోయింది. నీకు నువ్వే నిలబడచ్చు కదా మావయ్య. నిలబడుతున్నాను, ప్రతిసారి నిలబడుతున్నాను, కానీ చతికిల పడుతున్నాను ఎన్నికల్లో. ఏరా తమ్ముడు, బాగున్నావా? బాగులేను, నేను నీతో తర్వాత మాట్లాడతాను. నువ్వు నాకేమైనా సహాయం చేయగలవా? ఏమిటో చెప్పు మావయ్య. ఏ బాధ లేకుండా చచ్చిపోయే మందు ఏదైనా చూపించగలవా అని. ఆత్మహత్య చేసుకుంటావా? నాకు కాదమ్మా, ఆ ముఖ్యమంత్రిని చంపడానికి. వాడు చచ్చిపోతే కానీ నాకు ఓట్లు వస్తే కానీ నేను ముఖ్యమంత్రిని గాను. నువ్వు వాడి ఇంటికి వెళ్ళి మంచి మందు ఏదైనా చూసి ఓ ఇంజక్షన్ గా తీసుకుని వాడికి ఇచ్చి వాడిని చంపే ఏర్పాటు ఏమైనా చేయగలవా అని నేను నిన్ను అడుగుతున్నాను. చిచి, ఎంత చీప్ అది. చీపే, కానీ రాజకీయాలకి తప్పదు. ఇంతకంటే వేరే దారి కనిపిస్తాం లేదు. నేను కూడా క్లాస్ దారిలో వెళ్ళాలనుకున్నాను, కానీ చీప్ దారి కానీ వేరే మార్గం కనిపిస్తాం లేదు. నువ్వు నాకు సహాయం చేయక తప్పదంతే. ఏం మాటలు మావయ్య అవి, నేను మాత్రం ఈ పని చేయలేను. ఆగక్కడ, నువ్వు సహాయం చేయలేకపోయావు, కానీ నేను ఇక్కడికి వచ్చాను కానీ నిన్ను కాళ్ళ వెళ్ళబడి బతిమాలని కానీ నువ్వు చీపు అన్నావు కానీ ఎవరితో చెప్పగవు. చెప్తే నాకు వచ్చా 4 సీట్లు కూడా రావు, నువ్వు కూడా చెప్పగవు. ఏంటి పెద్దమ్మా, మావయ్య అలా అయిపోయాడేమిటి? వాడు చిన్నప్పటి నుంచి అంతేనమ్మా. స్కూల్లో ఉన్నప్పుడు స్కూల్ లీడర్ కాలేదని ఏడ్చేవాడు, క్లాసులో ఉన్నప్పుడు క్లాసు పీపుల్ లీడర్ కాలేదని ఏడ్చేవాడు, ఊళ్ళో ఉన్నప్పుడు కౌన్సిలర్ కాలేదని ఏడ్చేవాడు, ఇప్పుడేమో ముఖ్యమంత్రి కాలేదని ఏడుస్తున్నాడు. వాడి జీవితం అంతా కాలేదని ఏడిపే తప్ప అవుతాననే ఆశ గాని అయ్యాననే సంతోషం గాని వాడు. గుడ్ మార్నింగ్ టు యూ. ఏమిటండి నన్ను ఎల్బోర్డ్ అని వెక్రించి మీరు ఇంత పెద్ద ఎల్బోర్డ్ పెట్టుకున్నారు? అది ఎల్బోర్డ్ కాదండి, లవ్ బోర్డ్ ఫర్ లవ్ బర్డ్స్. ఇంతకీ ఎవరో ఆ లవ్వు? వాళ్ళు వీళ్ళని కాదండి, ఏ పెళ్లి కాని ఆడపిల్లైనా సరే ఈ బోర్డును చూసి ఇదేమిటని ప్రశ్నించింది అనుకోండి, అన్కండిషనల్ గా టపామని ప్రేమించటమే. అయితే నేను అడగలేదు బాబు. చూసారా మీరు ఎటు తిరిగితే అటే తిరుగుతుంది ఎల్బోర్డ్. దట్ మీన్స్ మీరే నా లవ్ అన్నమాట. ఏమండి భలేవారండి. ఏంటండి దాని మీద దీని మీద పెట్టి ఇండైరెక్ట్ గా చెప్పడం దేనికి? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని డైరెక్ట్ గా చెప్పొచ్చుగా. ప్రేమ ఎప్పుడు డైరెక్ట్ రాదండి, వస్తుంది అంటే లోపల నుంచి వస్తుంది, ఈ ఏరియా నుంచి. ఐఎమ్ సారీ, ఈ ఏరియా నుంచి. గొప్పగా రిసీవ్ చేశారే. ఏమిటిది? పట్ట పగలు నడి రోడ్డు మీద పబ్లిక్ రొమాన్సా? అదండి పోలీస్ స్టేషన్ కి. ఏమయ్యా, నీకేమైనా మసకొచ్చిందా? ఇది పబ్లిక్ రోడ్డా? కళ్ళు కనపట్లా? పచ్చని పార్క్ అయితే ఏదో సరదా కబుర్లు చెప్పుకుంటున్నా, దట్స్ ఆల్. సార్ మీరా? సారీ సార్, మీరు అనుకోలేదు. పెళ్ళం పిల్లలు కలవండి, నన్ను రక్షించండి, నా ఉద్యోగం పీకించగండి బాబు. నీకేం పర్వాలేదు, నీ ఉద్యోగం పీగించడం నేను రక్షిస్తాను. చూడు, నువ్వు పెళ్లి చేసుకుని పెళ్ళాం బిడ్డలు కలవాడివి, మేం పెళ్లి చేసుకుని బిడ్డలను కనాల్సిన వాళ్ళం. మా జోలికి నువ్వు రావద్దు, నీ జోలికి మేము రావు. థ్యాంక్ యూ సార్. అవును, ఆయన చూసి ఎందుకలా ఉనిపోతున్నావు? ఆయన ఎవరు అనుకున్నావు? ఎవరో కదమ్మా, ముఖ్యమంత్రి గారు అబ్బాయి శోభన్ గారు. ఏమండి, ఏమండి, ఆయన చెప్పింది నిజమేనా? అఫ్ కోర్స్ నిజమేనా అనుకోండి. మరి ఈ విషయం ముందు నాకెందుకు చెప్పు? నేను ఒక ముఖ్యమంత్రి కొడుకునని కానీ ప్రైమ్ మినిస్టర్ గారి మనవనని కానీ చెప్పుకోవడంలో గౌరవం లేదు. ఒక కార్మికుడిని, ఒక సామాన్య కార్మిక నాయకుడిని చెప్పుకోవడంలోనే గౌరవం, ఆనందం ఉంది. చాలా కరెక్ట్ అండి. ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ఎవరి వ్యక్తిత్వం వాళ్ళకు ఉండాలి. అభ్యుదయ భావాలు గల యువకుడుగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. అందుకే నేను కూడా మాజీ ముఖ్యమంత్రి మారుతిరావు మేనకోళ్ళని ఎప్పుడు చెప్తానండి. కంగ్రాచులేషన్స్, హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అయితే అభ్యుదయ భావాలు గల యువతిగా మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. ఏమండి, మీరేమనుకోకపోతే నేను ఒకటి అనుకుంటున్నాను. ఏమిటో గానీ నా కోసం మీరు, మీకోసం నేను పుట్టామనుకుంటున్నాను. ఐ థింక్ వీఆర్ ఎవర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఏమిట్రా అది? ఏమీ లేదండి, పొద్దున్నే 2 దండలు వచ్చాయి. ఒకటి కారుకు వేశాను, మిగిలిపోతే దీనికి వేస్తున్నాను. అలా దండ వేసేది పోయిన వాళ్ళకిరా. మీరు పోయారు కదండి ఎలక్షన్ లో. పోవడం అంటే చచ్చిపోవడం. తీసుకుంటారు మరి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. అయ్యా శుభార్త. ఏమిటయ్యా? ముఖ్యమంత్రి గారికి. ముఖ్యమంత్రి ఢిల్లీ నుంచి ఏదో ఫోన్ వచ్చింది. వచ్చి ఆ ఫోన్ లో వార్త వినగానే హార్ట్ అటాక్ వచ్చి ఆయన చనిపోయారు. చచ్చిపోయాడా?
ఒట్టేమిటండి చస్తేను? మీరు సముద్ర పట్టును కూర్చుంటే ఏం తెలుస్తుంది? ఊరి నడుపట్టును కూర్చుంటే తెలుస్తుంది. వచ్చి చూడండి కోలాహలం. నన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న ప్రజలకు సదా సేవ చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. మహాజనులారా, మన ముఖ్యమంత్రి గారి పట్ల మీకున్న ఆదరాభిమానాలు నాకు తెలుసు. ఇంత మంచి ముఖ్యమంత్రిని ఆ భగవంతుడు మనకు ఎందుకు లేకుండా చేశాడా అని అడుగుతున్నాను. వారు నేను ప్రత్యర్థులం కావచ్చు, ఎన్నికల సమయంలో విమర్శించుకోవచ్చు, తిట్టుకోవచ్చు, కానీ ఆ భగవంతుడు ఎందుకు ఇంత అన్యాయం చేశాడా అని ఆ భగవంతుడిని అడుగుతున్నాను. వారికి ఆత్మశాంతిని కలిగించమని ఆ భగవంతుడిని ప్రార్థించడం తప్ప మరేమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామని చెప్తూ వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి గారిని ఆఖరిసారి చూసొస్తాను. ఈలోగా మీరు కూడా ఆ భగవంతుడిని ప్రార్థించమని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. ప్లీజ్ 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 కూర్చోండి కూర్చోండి. సార్, వన్ క్వశ్చన్. చీఫ్ మినిస్టర్ గారు పోయారు కదా, తర్వాత చీఫ్ మినిస్టర్ ఎవరవుతారని మీరు అనుకుంటున్నారు? వీరికి ముందెవరో పాలించారు, ఉన్నంతకాలం వీరు పాలించారు. వీరు పోయాక మరెవరుస్తారు? పదవి కోసం ఎవరు ఆగరు, ఎవరి కోసం పదవి ఆగదు. ఆహా, గోల్డెన్ వర్డ్స్, గోల్డెన్ వర్డ్స్. ఆ అవకాశం మీకొచ్చే అవకాశం ఉందా? అడగడానికి సమయము కాదు, చెప్పడానికి సందర్భము కాదు. అయ్యా మారుతి గారు, వారి మరణం పట్ల తమకు సంతాపం కంటే సంతోషమే ఎక్కువగా ఉందని లోకం అనుకుంటూ ఉంది. తమ అభిప్రాయం సెలవిస్తారా? అనుకోవడం లోకానికి ఆచారం, ప్రతిపక్షాల అనాచారం. బాబు, ఇంత ఘోరం జరిగిపోతుంది అనుకోలేదు. వారికి సానుభూతి చూపించడం తప్ప ఇంకేమీ చేయలేని నిస్సహాయం, వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించడం తప్ప ఇంకేమీ చేయలేని దౌర్భాగ్యం. బాబు, మమ్మల్ని క్షమించు. అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. ముఖ్యమంత్రి గారు చనిపోలేదు, తిరిగి బ్రతికారు. నమస్కారం సార్, ఇప్పుడే స్పృహ వచ్చింది. మీకు త్వరగా ఆరోగ్యం కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్స్. అయ్యా, తమకి గుండెపోటు రావడానికి కారణం అనారోగ్యమా, లేక ముఖ్యమంత్రి గారు తిరిగి ఆరోగ్యవంతులు కావటమా? ముందు వారిని ఆరోగ్యవంతులు కానివ్వండి. మీరు పదండి. వస్తానండి. ఒక నర్సు వల్ల తమరు బ్రతికింపబడ్డారని లోకమంతా అనుకుంటూ ఉంటే కాదు, ఆయన కారణ జన్ములు, మృత్యుంజయులు, ఆయన పేదవాళ్ళకు చేసినటువంటి పుణ్యం వల్ల ఆయన బ్రతికారు అని ఆ నర్సు చేత చెప్పించి అది లోకానికి తెలిసేటట్టు ప్రచురించారు. సార్ సార్, ఈ పేపర్ చూడండి. తమ ఫోటో లేకుండా నర్స్ ఫోటో వేశారు. పైగా హెడ్ లైన్ చూడండి,
సత్యనారాయణ బ్రతికించి నర్సు అని చెప్పి సత్యనారాయణ ఎవడా తెచ్చినాడు? వాడు వెధవండి వెధవ. ఎవడు? వాడే. వాడి కొడుకే కదయా? నా కొడుకేనండి. నా కడుపును పుట్టాడే కానీ నా ప్రెస్ లో పనిచేస్తున్నాడా? నెక్స్ట్ ఇష్యూలో చూడండి, తిప్పి కొట్టేస్తాను. ఏం మావయ్య పిలిపించారట? ఏమిటా? నీకు నర్సుగా ట్రైనింగ్ ఇప్పించింది, ఉద్యోగం ఇప్పించింది ఎందుకు? ఎందుకని అడుగుతున్నాను. నా పొట్ట నేను పోషించుకోవడానికి, మా అమ్మని పోషించుకోవడానికి, చేతనైతే 10 మంది రోగులకు సేవ చేయటానికి. కానీ చచ్చిపోయిన ఎమ్మెల్యేలని ముఖ్యమంత్రుల్ని బతికించడానికి కాదుగా. అని నేను నేర్చుకున్న ట్రైనింగ్ లో ఎక్కడ రాసలేదే. రాసి ఉండదు. 15 సంవత్సరాలుగా నేను ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నాను నీకు తెలుసుగా. 15 సంవత్సరాలుగా అతను ముఖ్యమంత్రిగా పాతుకుపోయాడని నీకు తెలుసుగా. అతను చచ్చిపోతే నా పార్టీ అధికారంలోకి వస్తుందని నీకు తెలుసుగా. అప్పుడు నేను ముఖ్యమంత్రి అవుతాను నీకు తెలుసుగా. నాకు తెలియదుగా. ఇది మాత్రం తెలుసు. అతను చచ్చిపోయిన డాక్టర్లంతా కన్ఫర్మ్ చేసి వదిలేశారు, నర్సులంతా కన్ఫర్మ్ చేసి వదిలేశారు, దేశం అంతా కన్ఫర్మ్ చేసి వదిలేసింది. నువ్వు మాత్రం కన్ఫర్మ్ చేయకుండా తగుదునమ్మని అతను గుండెల మీద ఎక్కి తొక్కి బతికించావు. ఎందుకు బతికించావని అడుగుతున్నాను. నేను మానవ ప్రయత్నం చేశాను, భగవంతుడు రక్షించాడు. భగవంతుడు రక్షించలేదు, వాడు చంపేశాడు. కానీ నీ వెధవ ప్రయత్నమే బతికించింది. నేనేం చేశాను? నువ్వేం చేయక్కర్లేదు. మళ్ళీ వాడు చచ్చిపోయే అవకాశం ఏమైనా ఉందా? లేదు. అయితే నువ్వు దయచేయి, చేసింది చాలు, వెళ్ళు. నేనేం చేశాను మావయ్య? వెళ్ళమంటూ ఉంటే ఇందులో నేను చేసిన తప్పే ఉంది మావయ్య. ఊరికే నర్స్ ట్రైనింగ్ అవటం కాదు, నర్స్ యొక్క జీవితంలో ఒకనైనా బ్రతికించిన మీరేగా అన్నారు, బ్రతికించాను. అన్నానే, కానీ వీడిని కాదు బతికించమంది. నువ్వు దయచేయి. మీరంతా ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు ఉన్నారు, పిలుస్తాను. నమస్కారం. నమస్కారం సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? ఏం లేదు సార్, వీళ్ళు రోడ్ పక్కన పాకలు వేసుకున్నారు. కార్పొరేషన్ వాళ్ళు వాటిని పీకేమన్నారట. అవునమ్మా, ప్లాట్ఫారం కట్టింది మనుషులు నడవడానికి గానీ పాకలేసుకోవడానికి కదుగా. నడిచెళ్ళే వాళ్ళు రోడ్ మీద వెళ్ళొచ్చు కదా సార్, పాకల మీదగానే వెళ్ళాలా? కావాలంటే మీరు ఇల్లు కట్టించేసేయండి, వాళ్ళు పాకలు తీసిస్తారు. సరే ఆలోచిస్తానులే. ఆలోచిస్తానంటారేంటండి? చచ్చిపోయిన మిమ్మల్ని బతికించి నేనే కదా, ఆ మాత్రం చేయలేరా? ఏమయ్యా, ఇదిగో ఈ దగ్గర అప్లికేషన్ తీసుకుని పంపించి. ఇదిగో ఇట్రండి, అప్లికేషన్ తీసుకురండి. ఎడ్యుకేషన్ అలవెన్స్ కావాలని, బస్ అలవెన్స్ కావాలని స్ట్రైక్ ఏమిటి అందరు ఇక్కడ మీటింగ్ పెట్టారు? చదువు, మనకి డ్రెస్ అలవెన్స్ కావాలని, కరువు భత్యం పెంచాలని, మన పిల్లలకి ఎడ్యుకేషన్ అలవెన్స్ కావాలని ప్రభుత్వానికి మనం అప్లై చేసామా? అవేవి ఇవరట. అటువంటి డిమాండ్లు మరి ఎప్పుడు చెయ్యొద్దని చెప్పి ప్రభుత్వం దగ్గర నుంచి శ్రీముఖ వచ్చింది. అందుకే మేమంతా కలిసి ఒక నిర్ణయానికి వచ్చాం. ఏమిటిది? స్ట్రైక్ అంటే అంత తేలికైన విషయం కాదు. నీతోటి నాతోటి సరిపోదే. అవునే, సరిపోలేదే. మీటింగ్ పెడతాం, మన రాష్ట్రంలో ఉన్న నర్సులందరికీ ఇన్ఫార్మ్ చేస్తాం, అందరూ కలిసి ఒక తేదీ నిర్ణయించుకుని స్ట్రైక్ ప్రారంభిస్తాం. ఎందుకే స్ట్రైక్ గొడవ అంతా? ఇదెవడో గొట్టంగాడు పంపించుంటాడు. ముఖ్యమంత్రి గారు నాకు తెలుసు కదా, నేనే కదా ఆయన బతికించాను, లేకపోతే వాడు చచ్చిపోయి ఉన్నాడు కదా. సరాసరి నేను వెళ్ళి ఆయనతో మాట్లాడతాను, ఈ చేత్తో కాగితం ఇస్తాను, ఆ చేత్తో ఆర్డర్ పట్టుకొస్తాను. ఓకే? ముఖ్యమంత్రి గారు చచ్చిపోతే బతికించింది నేనే, ఆయనతో మాట్లాడాలి. చాలా బిజీగా ఉన్నారు, కూర్చోండి. సరే, మేము వచ్చామని చెప్పండి. అలాగే, కూర్చోండి. మోహన్ గారు, అయ్యగారు పిలుస్తున్నారు, రండి. మీరు కూర్చోండి. జనార్దన్ గారు, రండి. ఏమిటండి అందరిని పిలుస్తూ మమ్మల్ని పిలవలేంటి? వస్తున్నానమ్మా, కొంచెం వెయిట్ చేయాలి. ఆయన చాలా బిజీగా ఉన్నారు, వెళ్ళు. ఏమిటిది ఇక్కడ చెప్పేది? సార్, అర్జెంట్ గా నర్సుల గురించి. ఏమిటి పెద్దానికి నువ్వు తయారవుతున్నావు? నేను నీకు తెలుసు కదా, ఇష్టం వచ్చినట్టు చదివించుకోవడానికి ప్రయత్నించు. మైండ్ ఇట్, వెళ్ళు. సాయంకాలం ఎవరు వస్తున్నారు? ఈ సమ్మెలకే ప్రభుత్వం బెదిరిపోతే రోజుకో సమ్మె జరుగుతుంది, రోజుకో ప్రభుత్వం మారుతుంది. ఈ విషయంలో మన పార్టీ వాళ్ళు ఏం మాట్లాడినా దానికి అనవసరమైన ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుంది. ఆ సంగతి మన పార్టీ వాళ్ళందరికీ చెప్పండి. నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్న నర్సుల గురించి ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం. అందుకే వారి కోరికలు న్యాయసమ్మతమైనవని, తల్లి చేసిన సేవలు తిరిగి చేయగలిగిన మరో తల్లి నర్సు మాత్రమేనని, వారు కోరిన కోరికలు అతి సమంజసమైనవని, వాటిని తీర్చడం ప్రభుత్వ ధర్మమని తెలియజేస్తూ వారికి మద్దతు ప్రకటించడానికి యువ నాయకుడు శోభనాధ్వర్యంలో
యువకులంతా నేటి నుంచి నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభిస్తున్నాం. శోభన్ నాయకత్వం, శోభన్ నాయకత్వం, శోభన్ నాయకత్వం. మీ నాన్నగారు వచ్చి ఈ సమ్మెను మానేయమంటే మానేస్తారా మీరు? జనం మీరు మీ నాన్నగారు కలిసి ఆడుతున్న నాటకం అనుకుంటున్నారు ఇదంతాను. దీనికి మీరేమంటారు? 6.5 కోట్ల ప్రజల్లో మీరు ఒక్కరే ప్రజలు కాదు. మీరొక్కరు తప్ప ఈ ప్రశ్న మరెవరూ అడగలేదు. 6.5 కోట్లలో ఒక 1/4 కోటి మంది అడిగిన ఈ ప్రశ్న సమాధానం నేను చెప్తాను. థ్యాంక్ యూ సార్. సార్, నాదో చిన్న అనుమానం. మీరు నర్సుల సంస్థ మీద ఉన్న అభిమానంతో సమ్మె చేస్తున్నారా, లేక ఆ అమ్మాయి మీద ఉన్న అభిమానంతో సమ్మె చేస్తున్నారా? సారీ, మీరు మీ పత్రిక మీద ఉన్న ఇంట్రెస్ట్ కొద్దీ ఇలాంటి చెత్త ప్రశ్నలు అడుగుతున్నారా, లేక మీ పాండిత్యం ప్రదర్శించుకోవడానికి ఈ ప్రశ్నలు అడుగుతున్నారా? సారీ సార్, నో మోర్ క్వశ్చన్స్. ఈ సమ్మె చినికి చినికి వాన ఎట్టుందండి? ఇదివరకు ఇంతకంటే పెద్ద సమ్మెలు చాలా జరిగినాయండి. కానీ మూకమ్మడిగా ఆడవాళ్ళంతా సమ్మెలో పాల్గొనడం ఇదే మొదటిసారి. అసలు మన పార్టీకున్న బలం అంతా ఆడవాళ్లే కదండి. ఆ పిల్లకి జనంలో సింపతి ఉందండి. చనిపోయిన ముఖ్యమంత్రి గారు నేనే బ్రతికించాను, లేకపోతే ఆయన ఎక్కడుండేవారో నా పిల్ల ఇచ్చిన ఇంటర్వ్యూతో ఆవిడ మీద చాలా సానుభూతి పెరిగిందండి. సార్, ఈ సమ్మెకు అసలు బలం అది కాదు సార్. ఆ అమ్మాయిని సమర్థిస్తూ మీ అబ్బాయి గారు సమ్మె చేస్తున్నారే అది. దీన్ని ఇక్కడే అంతం చేయాలి. సార్, నిరాహార దీక్షకి పోలీస్ పర్మిషన్ కావాలి. ఆవిడకి ఆ పర్మిషన్ లేదు. అందులో ఆవిడ చేస్తున్నది ఆమరణ నిరాహార దీక్ష. అందువల్ల ఆత్మహత్యా నేరం కింద ఆవిడ అరెస్ట్ చేయించి పారేస్తే అది తమకాస్త తెల్లారిపోతుంది. ఈ సమ్మెకి పోలీస్ పర్మిషన్ లేదు. ఇది ఆత్మహత్యా ప్రయత్నం. అందువల్ల మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేస్తున్నాం. వాళ్ళని అరెస్ట్ చేయడానికి వీలేదు. ఇది చాలా అన్యాయం. న్యాయం అన్యాయం మాట్లాడవలసింది ఇక్కడే కాదు, కోర్టులో. పదండి. డోంట్ వరీ, తీసుకెళ్ళనివ్వండి. ఈ ప్రశ్న సమాధానం ఎక్కడ దొరుకుతుందో అక్కడే అడుగుతాను. కరియా సార్, మీతో మాట్లాడాలి. మిమ్మల్ని మాట్లాడాలంటే మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారే? మాట్లాడుకోవడానికి పైన నీ గది ఉంది, నా గది ఉంది. ఇది గదుల్లో మాట్లాడుకోవాల్సిన విషయం కాదు. పబ్లిక్ గా మీటింగ్ పెట్టాల్సిన విషయమా? ప్రజలకు సంబంధించిన ఏదైనా పబ్లిక్ విషయమే. దాన్ని పబ్లిక్ గా మాట్లాడుకోవడమే మంచిది. పబ్లిక్ విషయాలు మాట్లాడడానికి నా ప్రైవేట్ సెక్రటరీ ఉన్నాడు, అతనితో మాట్లాడు. ఆగండి. ఓటు వేసిన ప్రతి వాడికి ముఖ్యమంత్రితో మాట్లాడే హక్కు ఉంది. పౌరసత్వం ఉన్న ప్రతి మనిషికి ప్రభుత్వాన్ని ప్రశ్నించే అర్హత ఉంది. ఏమిటిది? లలితను అరెస్ట్ చేయటం అన్యాయం. లలిత ఎవరు? చచ్చిపోయిన మిమ్మల్ని బ్రతికించిందే ఆ వనిత. ఆమెను అరెస్ట్ చేయడానికి నాకు ఏమిటి సంబంధం? ఆమె సమ్మె చేయించింది, నిరాహార దీక్ష పూనింది, మీ ప్రతిష్టను దెబ్బతీసింది, మీకు భయం వేసింది, అరెస్ట్ చేయించారు. ముఖ్యమంత్రి చెప్పినంత మాత్రాన ఎవరిని ఏ కారణం లేకుండా అరెస్ట్ చేయరు. చెప్పినంత మాత్రాన చెయ్యరు, కానీ ఏదో కుంటి కారణం జోడించి మరీ చేస్తారు. అది నాకు సంబంధించింది కాదు. అనుమతి లేకుండా ఆమె నిరాహార దీక్షకు పూనింది. అది ఆత్మహత్యా నేరం. అందుకనే పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. అది చట్టానికి సంబంధించిన విషయం. వెళ్ళి పోలీస్ కమిషన్తో మాట్లాడు. చట్టం? ఆ చట్టాన్ని రాసుకున్నది మనమే. దాన్ని మన అవసరాల కోసం ఎన్నోసార్లు మార్చుకున్నాం, ఇంకా ఎన్నోసార్లు మార్చుకోవడానికి అవకాశం ఉంది. అంతా అలా అని మీరు అనుకోవద్దు. మొదట మంట పుట్టేది కూడా ఒక్క పుల్లతోనే. ఒక్క పుల్లే కదా నిర్లక్ష్యం చేస్తే ఆ మంటే కార్చిచ్చు అవుతుంది. అదే చివరికి శ్మశానంగా మారుస్తుంది. అలాగే విప్లవం కూడా ప్రారంభమయ్యేది ఒక్కరితోనే. దాన్ని సరైన సమయంలో అనచలేకపోతే ఆ ఒక్కరే 100 అవుతారు, 100 వేలు అవుతారు. అప్పుడు లలిత ఒక ఆడపిల్ల, ఆమె చేసేది కూడా ఒక సమ్మేళనాన్ని నిర్లక్ష్యం చేయదు. అది నిన్నటి వరకే వాళ్ళ సమస్య, నేటి నుంచి అది ప్రజా సమస్య. తెల్లవారేసరికి లలితను మీరు విడుదల చేయించకపోతే రాష్ట్రం మొత్తం నా ఆధ్వర్యంలో బంద్ జరుగుతుంది. గుర్తుంచుకోండి. చూడండి, బీట్ ఇక్కడ కాదు, అక్కడ కొట్టండి. దయచేసి వాళ్ళు వదిలిపెట్టండి. వాళ్ళు ఏం చేయకండి. వాళ్ళు వదిలిపెట్టండి ప్లీజ్. దయచేసి వాళ్ళు వదిలిపెట్టండి. ఏమండి, దయచేసి వాళ్ళు వదిలిపెట్టండి. ఇక్కడ ఎవరు లేరా? వాళ్ళు వదిలిపెట్టండి ప్లీజ్. దయచేసి వాళ్ళు ఏం చేయకండి. వాళ్ళు వదిలిపెట్టండి. ఇదంతా కట్టు కదా. నన్ను అలరిపాలు చేయడానికి, నా పార్టీని బజార్కించడానికి ప్రతిపక్షాల వాళ్ళు ఆడుతున్న నాటకం. అంటే స్టేషన్ లో ఆడవాళ్ల మీద అత్యాచారం జరగలేదంటారా? లేదు. అయితే మీరు వాళ్ళలో ఒకళ్ళైపోయారు. వాళ్ళ సమ్మె ఆపాం కాబట్టి ఏదో ఒకటి చెప్పాలి. అందుకనే ఈ దుష్ప్రచారం చేస్తున్నారు. అయితే డాక్టర్లు ఇచ్చిన సర్టిఫికేట్స్ అన్ని అబద్ధాలు.
ఆ డాక్టర్లు లాయర్లు అంతా నన్ను అప్రతిష్ట పాలు చేయడానికి, నా ప్రభుత్వాన్ని దించడానికి ఆ మారుతితో చేతులు కలిపి ఆడుతున్న నాటకం ఇది. అంతేకాని జరిగింది వాస్తవం కాదు, వాళ్ళ మీద చర్య తీసుకోను అంటారు. సరే, మీరు చర్య తీసుకోకపోతే మేము తీసుకుంటాం. సోదరులారా, సోదరీమణులారా, ప్రాణదాతలైన నర్సుల మీద జరిగిన అత్యాచారానికి ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకోవడం సిగ్గుచేటు. షేమ్ఫుల్ యాటిట్యూడ్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. అందుకే రేపు ప్రజలు, ముఖ్యంగా యువత యువకులు రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే బంద్లో పాల్గొని దాన్ని విజయవంతం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. పిల్లి తగు కోతీర్చిందని ఎలాగైనా ముఖ్యమంత్రి కావాలని మీరు, ఎలాగైనా ముఖ్యమంత్రి పదవి పోకూడదని ఆయన కొట్టుకుంటుంటే మధ్యలో ముఖ్యమంత్రి గారి అబ్బాయి ముఖ్యమంత్రి అయ్యేట్టు కనిపిస్తుంది ఏమిటండి వాతావరణం? ఏం ముఖ్యమంత్రి పదవి వీళ్ళ వారసత్వమా? ఏది గుళ్ళో పూజారి పోతే మళ్ళీ వాడి కొడుకే పూజారి అయినట్టు ఓ ముఖ్యమంత్రి చచ్చిపోతే వాడి కొడుకు ముఖ్యమంత్రి అవుతూ ఉంటాడా? వీల్లేదు, దీన్ని మేము సహించాం. ఏమిటో ఆ కుర్రవాడు మీ మేనగోడలకు మొగుడవుతాడు అనుకున్నాను, కానీ మీకే మొగుడయ్యేటట్టున్నాడు. అది కదా నా పాయింట్. నువ్వు నోరు మూస్తావా అని అడుగుతున్నాను. సోదర సోదరి మళ్ళారా, నేను ఏ సభ పెట్టినా, ఏ సమావేశం ఏర్పాటు చేసినా ప్రతిపక్ష నాయకుడిని కనుక ప్రభుత్వాన్ని దుయ్యపడ్డానికి అనుకుంటారు. ఆశ్చర్యం లేదు. కానీ 6 ఆడకూతుళ్ళని, తెలుగింటి ఆడపడుచుల్ని, మాతృమూర్తులకు మారుపేరైన నరసమ్మల్ని పోలీస్ స్టేషన్ లో దారుణంగా మానభంగం చేస్తే ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది అని ప్రశ్నిస్తున్నాను. ఎక్కడ నిద్రపోతోంది అని ప్రశ్నిస్తున్నాను. దీని మీద మన ముఖ్యమంత్రి గారు ఏ చర్య తీసుకున్నారని సభాముఖంగా అడుగుతున్నాను. కనుక సోదరులారా, ఇది కేవలం నర్సుల సమస్య కాదు, ఆడజాతి మనుగడ సమస్య, రాష్ట్రం సమస్యే కాదు, దేశం సమస్య. ఇది నా ప్రశ్నే కాదు, యువజన నాయకుడైన మన శోభన్ ప్రశ్న కూడా. ముఖ్యమంత్రి తన తండ్రి అయినప్పటికీ లెక్క చేయకుండా ముఖ్యమంత్రిని ఎదురిస్తున్న చిరంజీవి శోభన్ ఇప్పుడు మాట్లాడతాడు. యువతకు, యువ జనతకు నా నమస్సులు. ప్రజలను రక్షించవలసిన రక్షణ సిబ్బంది ఆడవాళ్లపై అత్యాచారం చేస్తూ ఉంటే మన మగవాళ్లంతా కళ్ళు మూసుకుని కూర్చుంటున్నారు. ఆడది అర్ధరాత్రి పూట ఒంటరిగా నడి రోడ్డు మీద నడవగలిగిన రోజునే నిజమైన స్వరాజ్యం వచ్చినట్లు అన్నారు మహాత్మా గాంధీ. ఆ స్థితి, ఆ అవకాశం, ఆ అదృష్టం మన ఆడవాళ్ళలో ఏ ఒక్కరికైనా వచ్చిందని అడుగుతున్నాను. రాలేదంటే మనకు వచ్చిన స్వరాజ్యం కాదు, స్వార్థపరుల రాజ్యం. అసలైన సిసలైన స్వరాజ్యం కోసం యువ జనత నడుం కట్టి ముందుకు రండి. రేపు నేను తలపెట్టిన బంద్లో మీరంతా పాల్గొని దాన్ని దిగ్విజయం కావించండి. ప్రభుత్వానికి మీ నిరసన ధైర్యంగా తెలపండి. యువత వర్ధిల్లాలి, యువ జనత వర్ధిల్లాలి. యువత, యువ జనత, యువ జనత, యువత. హలో, ఉండండి సార్. వైజాగ్. హలో, ఏమిటి ప్రతిపక్షాలు సమ్మెకి మద్దతు ఇస్తున్నాయా? ఓకే. ఎస్, అనకాపల్లి. వన్ సెకండ్. ఎస్. ఏమిటి అధికారులు కూడా సమ్మెలో పాల్గొంటున్నారా? ఓకే. హలో. ఎస్. అబ్బా, కడప సార్. ముందు ఫోన్ చేయండి. ఊరుకో. కడప. హలో, ఏమిటి స్కూల్స్, హోటల్స్ మూసిస్తారా? రాష్ట్రం అంతా సమ్మెలో పాల్గొంటుందా? ఓకే. సార్, శంకరం గారు, ఆయన ముందు ఫోన్ చేయనివ్వండి. మూసుకోమంటుంటే శంకరం, పార్టీ ఆఫీస్ ఫోన్ చేయి. హీరో గారు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో కనుక్కో. సార్.
ఆగమంటుంటే తెలుసులేవయ్యా. ఇప్పుడు ఆయన ఎవరో చూడటానికి మాట్లాడటానికి వీల్లేదు. ఆయన చాలా బాధలో ఉన్నారు. ఆయన కంటే ఎక్కువ బాధలో నేను ఉన్నాను. ఆయన వెంటనే చూసి తీరాలి. వెళ్ళటానికి వీల్లేదు. చేతిండి. అమ్మాయి ఎక్కడికి ఇక్కడ చెప్పడం వచ్చాక చెప్తాను. ఆగమంటుంటే చెప్తున్నాను నీ కాదు. ముఖ్యమంత్రి గారు బాగున్నారా? ఏమిటమ్మా ఏమిటి? ప్రపంచ రాజకీయ చరిత్ర ఉన్నంత వరకు ఎవ్వరూ మిమ్మల్ని మర్చిపోలేరు ముఖ్యమంత్రి గారు. ఏమిటమ్మా ఏమిటి అనేది? ఏమిటా? వేదవ పదవి కోసం కన్న కొడుకునే చంపుకునేటంత దౌర్భాగ్యులుంటారని ఇప్పుడే అర్థమైంది. ఏమిటమ్మా నువ్వు అనేది? నిజం అండి, నిజం నిజం మాట్లాడుతున్నాను. ఏమిటి నిజం? చెట్టంత కొడుకు పోయి ఆయన కుమిలిపోతూ ఉంటే ఆయన్ని పరామర్శించాల్సింది పోయి విమర్శిస్తావా? కుమిలిపోవటమా? ఈయన మీలాంటి 10 మంది పక్క వాద్యగాళ్ళని పక్కన పెట్టుకుని దిగులుగా మంచం మీద కూర్చుని గెడ్డం కింద చేపెట్టుకుని కూర్చున్నంత మాత్రాన కుమిలిపోవటమా? కన్న తండ్రి కళ్ల ముందే కొడుకు చచ్చిపోతే నిజంగా ఆ కొడుకు తప్ప ప్రపంచమే లేదనుకుంటే ఆ వార్త విన్న మరుక్షణమే కొడుకు శవంతో పాటు తండ్రి శవం కూడా లేవాలి. అది ప్రేమ అంటే. ఇవాళ మీరు పెద్ద పదవిలో ఉండొచ్చు, గొప్ప గొప్ప వాళ్ళు మీ చేతుల్లో ఉండొచ్చు. ఏం జరిగిందో మీరు లోకానికి కప్పుపుచ్చొచ్చు. ఆయన చనిపోవడమే కనుక నిజమైతే మిమ్మల్ని ఎవరిని నేను బ్రతకనివ్వను. బయటికి వెళ్తావా గెంటించమంటావా? ఏమిటి బయటికి గంటిస్తావా? ఆ రోజు హాస్పిటల్ ఆయన చచ్చిపోయిన రోజు మీరంతా ఏమయ్యారు? ఇవాళ బ్రతికి పదవిలో ఉండేసరికి చుట్టూ చేరి ఆయన మెప్పు కోసం బయటికి గంటిస్తారా? ఏ ముఖ్యమంత్రి గారు చచ్చిపోయిన మిమ్మల్ని బ్రతికించిన నేరాన్ని నన్ను బయటికి గంటిస్తారా? మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుంటామని ఆయన చంపించేశారు. నా బ్రతుకింత అన్యాయం చేస్తారని తెలుసుంటే చచ్చిపోయిన మిమ్మల్ని అలాగే వదిలేసేదాన్ని. అంతకంతా అనుభవిస్తారు. జనశేఖర గుణశేఖర కాబోయే అమాత్య శేఖర స్వాగతం సుస్వాగతం. ఎంత చక్కగా పలికేవే చిలక పలుకులు. ఈ పలుకుల కోసమే కాళ్ళకి బలపాలు కట్టుకు వచ్చేసాను. చూడు, ఎవరైనా వస్తే అమ్మగారు బయటకు వెళ్ళారు. అలాగేనండి. అమాత్య శేఖర అన్నవే, ఏది నీ నోటితోనే ముఖ్యమంత్రి గారు అని ఒకసారను. ఇంకా కాలేదుగా. 35 నోట్లోంచి ఆ మాట వస్తే నిజమైపోతుంది. నేను 35నా? కాక నీకంటూ ఎవరో 10 మంది ఉంటారు, ఎవరు పోయినా ఎవరో ఒకరు ఉంటారు. అందుకే నిత్య సుమకారంగా అంటున్నారా నిజంగా అంటున్నారా? కొట్టేవాడా. మొత్తానికి పాపం సీఎం గారిని చాలా ఇబ్బందులు పెట్టేస్తారు. నేను పెట్టడం ఏమిటి, జనమే పెట్టేస్తున్నారు. పైగా సొంత కొడుకు కనిపించకుండా పోయాడా, జనానికి ఆయన మీద నమ్మకం బొత్తిగా పోయింది. నిలదీసి అడుగుతున్నారు. కన్న కొడుకు కనిపించడం లేదంటున్నారు. కొంపతీసి మీరు దాచిపెట్టలేదు కదా? ఈ మాట కూడా జనం అనుకుంటున్నారు. వాళ్ళు ఏమనుకున్నా మంచిదే అని సైలెంట్ గా ఊరుకుంటున్నాను. అయినా ఇక్కడికి వచ్చి రాజకీయాలు ఏమిటి, వాటిని మర్చిపోదామని ఇంత దూరం వచ్చాను. చూడు, నన్ను నేను 3 గంటలు మర్చిపోవాలి. నువ్వేం చేస్తావో నీ ఇష్టం. ఏం చేయాలి? ఏదో ఒకటి. అదే ఏం చేయాలి? తెలియనట్టు తాంగ ముక్క. లలిత, లలిత, అమ్మా లలిత, నిన్నే లోపలికి వెళదానరా. అబ్బాయి గారు ఏమంటున్నారు? స్వాతంత్రం ఇంకా రాలేదంటున్నారు. కొత్త విషయమే. ఉన్న విషయమే. స్వాతంత్రం బ్రిటిష్ వాళ్ళ చేతుల్లోంచి కొంతమంది స్వార్థపరుల చేతుల్లోకి ట్రాన్స్ఫర్ అయ్యింది. నిజానికి రాలేదు. ఎప్పుడొస్తుందో? ఈ కటకటాలు పగిలినప్పుడు. అవి ఎప్పుడు పగులుతాయో? నీ పాపం పండినప్పుడు. పాపాలనేవి పసిపాపలు లాంటివి. అవి పుడుతూనే ఉంటాయి, పెరుగుతూనే ఉంటాయి తప్ప చావవు. కెరటాలు ఆగిన తర్వాత సముద్రంలో స్నానం చేయాలనుకోవటం ఎంత పిచ్చితనో, పాపాలు పండే వరకు ఆగాలనుకోవటం కూడా అంతే పిచ్చితనం. సహనం అనే మాట మీద, సత్యాగ్రహం అనే బాట మీద బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గజగజ ఉలికించి
ఈ దేశం కోసం ప్రజల కోసం 30 ఏళ్లు కృషి చేసిన ఆ మహాత్ముడే స్వరాజ్యం వచ్చిన తర్వాత 6 నెలలు కూడా బతకనివ్వలేదు ఈ దేశం. అంతకంటే నువ్వు గొప్పవాడు, ఆ పిచ్చివాడా? ఈ పిచ్చి జనం ఇచ్చే మెచ్చుకోలు కోసం, కొట్టే చప్పట్ల కోసం, చేసే హర్షధ్వానాల కోసం పాకులాడకు. నా దారి నడు, నా తరువాత స్థానం నీదే. మీ తర్వాత ఆ స్థానం ఎప్పుడూ మాదే. అంటే యువతది, యువకులది. మా స్థానాన్ని మేము పొందటానికి మీ దారిని రానక్కర్లేదు, ఏ అడ్డదారి తొక్కనక్కర్లేదు. ఏ దారిని వస్తే మా స్థానం మాకు వస్తుందో, అది ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో మాకు బాగా తెలుసు. ప్లీజ్ అండర్స్టాండ్. అయ్యగారు, అయ్యగారు, ఏమిట్రా అర్ధరాత్రి? ఏం లేదండి, చాలా వండర్ఫుల్ న్యూస్. ఏమిటది? లోపల చెప్తాను పదండి. ఇది ఎవరో చూడండి. మన ముఖ్యమంత్రి గారు అబ్బాయి. ఇది ఎవరో చూడండి. రెండు ఒకేలా ఉన్నాయి కదండి. ముఖ్యమంత్రి గారి అబ్బాయి కనిపించడం లేదు కదా. ముఖ్యమంత్రి గారే చంపేసి ఉంటారని కొందరు, లేదా అండర్ గ్రౌండ్ లో దాచేసి ఉంటారని కొందరు అనుకుంటున్నారు కదా. ఇలాంటప్పుడు ఆ కుర్రాడి స్థానంలో ఈ కుర్రాడి ఉంచామనుకోండి, ఎలా ఉంటుందో ఆలోచించండి. ఎవరితను? చెప్తాను సార్. ఆ కుర్రాన్ని తీసుకొస్తే మన మనిషి అవుతాడు కదా. మన మనిషి అన్నవాడు ముఖ్యమంత్రి గారి ఇంట్లో ఉన్నాడు అనుకోండి, మీరు ముఖ్యమంత్రి గారిని. ఎవర్రా ఇతను? జగన్, జగన్, నిన్నే. వినిపించడం లేదా? వినిపిస్తే పలకాలనుందా? విన్నారా? ఇంకా మాట్లాడాలా? మాట్లాడి తీరాలి. నిన్ను కలవాలని మారుతి గారు వచ్చారు. ఎవడొస్తే నాకే. విన్నారా? ఇంకా మాట్లాడాలా? మాట్లాడి తీరాలి. ఆయన పెద్ద మనిషి. పెద్ద మనిషి? ఏ, నువ్వు పెద్ద మనిషివి కాదా? మనిషి కాని ప్రతి వెధవా పెద్ద మనిషి. ఇంకా మాట్లాడాలా? మాట్లాడి తీరాలి. బాబు జగన్, నీతో ఒక్క నిమిషం మాట్లాడాలని వచ్చాను. నేను మాట్లాడను, నాకు మాట్లాడడం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గిరవడేసే. బాబు, నీ మనస్సులో ఎంత ఆవేదన ఉందో నా మనస్సులో అంత ఆవేదన ఉంది. కాకపోతే నువ్వు కటకటాల లోపల ఉన్నావు, నేను కటకటాల బయట ఉన్నాను. మన ఇద్దరి మధ్య ఈ తేడా ఎందుకు ఉండాలి అని నేను అడుగుతున్నాను. చూశారుగా, ఇంకా మాట్లాడాలా? మాట్లాడి తీరాలి. బాబు, నేను గాంధీవాదిని. ఒక కుండతో కొడితే రెండో కుండతో కూడా కొట్టడానికి అవకాశం ఇవ్వగలిగిన వాడిని. నీతో మాట్లాడాలని వచ్చాను, మాట్లాడే కొట్టాను. నేను నీతో మాట్లాడు. నాకు ఈ మనుషులతో నిమిత్తం లేదు, నాకు ఈ ప్రపంచంతో సంబంధం లేదు. మానవత్వం లేని వాళ్ళంతా మనుషుల్లా చలమవుతున్నా, స్వార్థపరులంతా పెద్ద మనుషుల్లా ఉడుగుతున్నా, లంచగొండలంతా అధికారుల్లో చలమవుతున్నా. ఐ హేట్ యూ పీపుల్. ఐ హేట్ దిస్ బ్లడీ సొసైటీ యాజ్ ఎ హోల్. yes. అసహించుకునే అర్హత నీకుంది బాబు, అసహించుకోబడే అర్హత మాకుంది. ఒక నిజం చెప్పనా? అమాయకులే జైల్లో ఉంటున్నారు. నేరాలు చేసేవాళ్ళు తెలివైన వాళ్ళు కనుక తెలివిగా తప్పించుకుంటున్నారు. అమాయకులే కటకటాల వెనక ఎందుకు ఉండాలి అని నేను అడుగుతున్నాను. అందుకే నెల రోజుల్లో ఉరి తీయబడే నిన్ను ఉరికంబం నుంచి ఎలాగైనా రక్షించాలనే సదుద్దేశంతోనే ఇక్కడికి వచ్చాను. అలాగని నిన్ను ఉద్ధరించాలని కాదు. నా ద్వారా నీకు ఉపయోగం ఉంది, నీ ద్వారా నాకు ఉపయోగం ఉంది. ఇది ప్రేమ కాదు, అభిమానం కాదు, కేవలం వ్యాపారం. సరుకు నీ దగ్గర ఉంది, డబ్బు నా దగ్గర ఉంది. రేటు నువ్వు చెప్పు, నేను కొనుక్కుంటాను. నీ దగ్గర డబ్బున్నా నా దగ్గర సరుకు లేదు, సత్తా ఉంది. నాకు కావలసిన సరుకు ఆ సత్తాయే. చూడు, మూడో కంటికి తెలియకుండా నిన్ను విడిపించే శక్తి నాకుంది. నువ్వు అంటే ఈ రాత్రికే విడిపిస్తాను. సార్, జగన్ కనిపించడం లేదు సార్. కనిపించడం లేదని ఎవరు చెప్పారు? లేదండి. అతను పారిపోబోయాడు. నేను వెంట పడ్డాను. భయపడి గోడ దూకపోయి కింద పడి మరణించాడు. మరణించాడు. అతని శవాన్ని పోస్ట్ మార్టం పంపించాం. అతనే ఆయన గుర్తుపెట్టారు. జగన్ ఫైల్ క్లోజ్.
బాబు జగన్, ఇక్కడ నువ్వేం చేసినా ఏం జరిగినా ఎలా ఉన్నా బయట ప్రపంచానికి ఏమీ తెలీదు. ఇది నా శాంతి నివాసం బాబు. అనుక్షణం బయటపడాలని ఆ అడుగులు కటకటాల నుంచి బయటకు వచ్చాక నీకేమనిపిస్తుంది? కటకటాలు లేని మరో జైల్లో పడ్డట్టు. అదేంటి, నీ మనసెంతో ఆనందంగా ఉండాలి. మనసు మనసు అదెక్కడుంది? మనసు చచ్చిపోయింది, గుండె రాయింది, మనిషి రాక్షసుడయ్యాడు. నిజంగా నాకు మనసే ఉంటే నేను మనిషినే అయితే నీతో ఎందుకు వస్తా? అదేమిటి? నువ్వు మనిషివి కాదని నాకు తెలుసు. నేను మనిషిని కదా? ఎలా తెలుసు? నేనెవరినో నీకు తెలియదు, నువ్వెవరవో నాకు తెలియదు. అయినా అధికారులను చేతిలో పెట్టుకుని చట్టాన్ని ఉల్లంఘించి ఉరితీయపడవలసిన వాడిని తప్పించి తీసుకొచ్చిన వాడి మనిషివెలా? అదా, ఒక్కొక్కప్పుడు పశువులకు సమాధానం చెప్పడానికి మనుషులు పశువులు కాక తప్పదు జగన్. నీకు కావాల్సిందేంటి, నేను చేయాల్సిందేమిటి? నేను నిన్ను అడగాల్సిందేమిటి, నువ్వు నాకు చెప్పాల్సిందేమిటి? జీవితాలకు సంబంధించింది, దేశానికి సంబంధించింది నువ్వు 2 ముక్కల్లో అడిగేస్తే 2 నిమిషాల్లో ఎలా సమాధానం చెప్పగలను చెప్పు. నీకోసం రోజులో నెలలో గడిపే అవకాశం ఓపిక నాకు లేదు. నన్ను జైలు నుంచి విడిపించావు, నీ రుణం తీర్చుకుంటానో నీకు సహాయం చేస్తాను. ఆ తర్వాత నా కార్యక్రమం వేరే ఉంది. చూడు బాబు, తుపాకీ చేత పట్టుకున్న వాడి గురి ఎప్పుడూ ఒక్కడి మీదే ఉండాలి. అప్పుడే అనుకున్న పని సాధించగలుగుతాడు. నీకేదో ముఖ్యమైన పని మిగిలిపోయింది. అది ఉండగా నేనేం చెప్పినా ఆ పని సక్రమంగా జరగదు. నాకేం తొందర లేదు, నేను ఇక్కడే వేచి ఉంటాను. నీకంటూ ఏదో కార్యక్రమం మిగిలిపోయిందన్నావే, అది పూర్తి చేసుకుని ఇక్కడికి రా. ప్రాణాలు తీసిన వాణ్ణి, చట్టాన్ని ఉల్లంఘించిన వాణ్ణి, ప్రభుత్వాన్ని ధిక్కరించిన వాణ్ణి. నీ కార్యక్రమం పూర్తి చేసుకుని రా, వేచి ఉంటానంటున్నావు. వెళ్ళిన వాడిని మళ్ళీ వస్తాను, నీకు నమ్మకం ఉందా? చూడు బాబు, నేను బయట ప్రపంచాన్ని నమ్మను. నేను నమ్మేది జైల్లో ఉన్న ప్రపంచాన్ని. ఎందుకో తెలుసా? నిజమైన గాంధేయులు జైల్లో ఉన్న మనుషులేనన్న నమ్మకం. సర్వమానవ సౌభాతృత్వం, సమసమాజం, సోషలిజం ఎలుగెత్తు చాటుతుంది ఈ ప్రభుత్వం. ఆ సమసమాజం ఎక్కడుంది అని అడుగుతున్నాను. ఆ సమసమాజం జైల్లోనే ఉందని సమాధానం చెప్తున్నాను. ఎందుకంటే కోటీశ్వరుడు మొదలు బిచ్చగాడి వరకు ఒకే డ్రెస్ వేసుకుని, ఒకే రకమైన బొచ్చెను చేత్తో పట్టుకుని, ఒకే లైన్లో నిలబడి, ఒకే ఆహారాన్ని తింటూ, ఒకే నేల మీద పడుకుని, ఒకే కుండలో నీళ్లు తాగే ఈ సమసమాజం ఎక్కడుంది అని అడుగుతున్నాను. అది జైల్లోనే ఉందని మళ్ళీ సమాధానం చెప్తున్నాను. అందుకే జైల్లో ఉన్న మనుషులంటే నాకు నమ్మకం. అందుకే నువ్వంటే నాకు నమ్మకం. వెళ్ళు బాబు, వెళ్ళి నీ పని పూర్తి చేసుకో. చూడు జగన్, నేను సమాజంలో చాలా పలుకుబడి గల మనిషిని. గతంలో ముఖ్యమంత్రిని. ఎంత సునాయాసంగా నిన్ను జైలు నుంచి విడిపించానో దాన్ని బట్టి నువ్వు గ్రహించుంటావు. నీ కార్యక్రమంలో పొరపాటు నువ్వు పట్టుబడిపోతే మధ్యలో నా కార్యక్రమం ఆగిపోతుంది. అఫ్కోర్స్ పట్టుబడిన శక్తి సామర్థ్యాలు నీకు ఉన్నాయనుకో, కానీ శక్తి మాత్రమే చాలదు. దానికి పలుకుబడి చాలా అవసరం. నీ కార్యక్రమం ఏమిటో చెప్పు, నేను చేయూతనిస్తాను. నా కార్యక్రమానికి ఎవరు చేయూత అక్కర్లేదు. కావాల్సిందల్లా కాలం. నాకున్న కాలం తక్కువ. అంటే ఇంకో 4 రోజుల్లో నన్ను ఉరి తీయబోతున్నారు. ఈలోగా నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. నువ్వు జైలు నుంచి వచ్చేసావు, ఇక తిరిగి వెళ్లే అవసరమూ లేదు, ఉరి శిక్ష ప్రసక్తి లేదు. నేను శిక్షణ పొందిన రక్షణాధికారి. కోర్టును గౌరవించడం నా ధర్మం. అందుకే ఈ 4 రోజుల్లో నా కార్యక్రమం పూర్తి చేసుకుని ఉరి తీయబడే రోజుకు వెళ్లి చేరుకోవాలి. ఉరి తీయాల్సినంత ఘోరం నువ్వేం చేశావు? ఉరి శిక్ష పడ్డ వాళ్ళంతా ఘోరాలు చేసిన వాళ్ళనే. హాయ్, where are you, my darling? Where are you? ఎలా ఉన్నావు? Oh. Chill, here I am. Oh, how are you? Huh? బాబు, కార్లో సామాన్ ఉంది, లోపల తెప్పించేసా. వెరీ గుడ్ బాయ్. చెప్పినట్టు చేస్తారా? గుడ్. ఏ లేదు బాబు, కార్లో సామాన్ ఉంది, లోపల
అప్పుడే వచ్చేసిందా? తలిపేస్తా. ఓకే డాడీ. ఏమిటి యుద్ధం చేసి వచ్చారా? యుద్ధం చేయబోతున్నా. ఏ తలుపు డాడీ? ఈ తలుపా బయట తలుపా? నా తలకాయ తలుపు. సరే మీరు ముందు లేచి స్నానం చేయండి. లేకపోతే వాడే చేయించేట్టున్నాడు. కమా తలుపు 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 అప్పుడే వేయాలా? బాబు ఇక్కడ పడుకుని నిద్రపోతున్నాడు. మధ్యలో లేచినాడు కదా. ఎందుకని మంచి ఏం గుర్తొస్తుంది? మొదటి రాత్రి మొదటి రాత్రి ఏమిటో అందులో ఏముంటుందో ఆ రాత్రి తెలియదుగా. మరి ఇప్పుడు తెలుస్తుంది. ఆ తర్వాత రాత్రి గుర్తుకొస్తుంది. నేను చూస్తానుండండి. హలో, జస్ట్ అ మూమెంట్. ఏమండి ఏమండి, మీకు ఢిల్లీ నుంచి ఫోన్. ఎక్కడి నుంచి? ఢిల్లీ నుంచా? ఇది ఢిల్లీ? హలో, ఎస్ సార్. సార్ సార్ ఆల్ రైట్ సార్. 10:30 ట్రైన్. మై గాడ్, ఓన్లీ హాఫ్ అన్ అవర్ లెఫ్ట్ సార్. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఏమిటండి? ఎమర్జెన్సీ కాల్. ఎమర్జెన్సీ కాలా? అవును, సడన్ గా సరిహద్దులో యుద్ధం ప్రారంభమైంది. ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. ఉన్న వాళ్ళని ఉన్నట్టే బయలుదేరమన్నారు. నేను 10:30 ట్రైన్కి బయలుదేరాలి. ఇప్పుడా? ఇప్పుడే కదండి సెలవు పెట్టి వచ్చారు, అప్పుడే వెళ్ళిపోతారా? పిచ్చిదా, మిలిటరీ వాళ్ళకి సెలవులు అప్లై చేయడం వరకే వాళ్ళ చేతిలో ఉంది, వాడుకోవడం వాళ్ళ చేతిలో లేదు. పోనీ నాకు ఒంట్లో బాగాలేదని ఫోన్ చేసి చెప్పండి. లేదు వసంతి, నాలో ఉన్న ప్రతి రక్తం పట్టు దేశ రక్షణకి అంకితం కావాలి. ఇన్నాళ్ళు ప్రభుత్వం నా మీద ఖర్చు పెట్టిన ప్రతి పైసా ఈ రోజు దేశ రక్షణ ఉపయోగపడాలి. నీకంటే, నాకంటే, మన బిడ్డ కంటే, నా కన్న తల్లి కంటే మాతృభూమి రక్షణ గొప్ప. అదే ప్రతి సైనికుడికి లక్ష్యం కావాలి. అనుకోండి ప్లీజ్. ఏమండి, హలో, పోలీస్ స్టేషన్. ఇన్స్పెక్టర్ రెడ్డి స్పీకింగ్. నేను మేజర్ జగన్మోహన్ గారి మిస్సెస్ మాట్లాడుతున్నానండి. నేను స్కూల్ నుంచి బాబుని ఇంటికి తీసుకొస్తుండగా ముగ్గురు రౌడీలు వెంటపడ్డారు. ఇంటికి కూడా వచ్చారు. బయట నుంచి విసిల్స్ వేసి అల్లరి చేస్తున్నారు. రాత్రి కూడా ఎవరో తలుపులు తట్టారు, నేను తీయలేదు. కొంచెం ప్రొటెక్షన్ కావాలండి. అలాగేనమ్మా, తప్పకుండా. థ్యాంక్ యూ సార్. నో మెన్షన్. నమస్కారం అమ్మా. రండి. మీకు పోలీస్ రక్షణ కావాలని ఫోన్ చేశారుగా, అందుకే వచ్చాం. రాత్రంతా ఇక్కడే ఉంటాం. మీకు ఏ అనుమానం వచ్చినా అలికిడి తగిలినా మమ్మల్ని పిలవండి. భయపడకండి. తలుపేసుకోండి. అలాగేనండి.
ఆంధ్రప్రదేశ్కు చెందిన మేజర్ జగన్మోహన్ రావు తన చాకచక్యాన్ని సామర్థ్యాన్ని ప్రదర్శించి 2 బెటాలియన్ల శత్రు సైన్యాన్ని తిప్పికొట్టారు. అది తెలుసుకున్న శత్రు సైన్యం వెనుదిరగక తప్పలేదు. అపూర్వ సాహసాన్ని ప్రదర్శించిన మేజర్ జగన్మోహన్ రావుని భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి అభినందించారు. అమ్మాయిది నాన్న పైన ఇదిగో బిస్కెట్ తెచ్చిండు. వసంతి, ఏ వసంతి, వసంతి ఎక్కడో డబ్బు పెట్టుకుంటావా? పెట్టుకో పెట్టుకో పెట్టుకో. వసంతి ఏమండి, దేశం కోసం నా జీవితం అంకితం కావాలి అన్నారు. నాలో ఉన్న ప్రతి రక్త బిందువు దేశ రక్షణకు ఉపయోగపడాలి అన్నారు. నిజమే, ఆ దేశం కోసం, దేశాన్ని రక్షించడం కోసం మీరు వెళ్లారు. కానీ ఇక్కడ మీ భార్య బిడ్డల రక్షణ మీరేం చూశారు? దేశాన్ని మీరు రక్షిస్తే మీ భార్య బిడ్డలకు ప్రభుత్వం రక్షణ కల్పించలేకపోయిందే. శత్రువుల మీద దాడి చేయటం కాదు, ఈ దేశంలో ఉన్న దుర్మార్గుల్ని, ఎందరో అభాగ్యుల జీవితాలను నాశనం చేస్తున్న ఈ రాక్షసుల్ని తుట్టుముట్టించాలి. అదే శిక్షణ పొందిన ప్రతి సైనికుడు లక్ష్యం కావాలి. ఇన్స్పెక్టర్, నా భార్య రక్షణ కోరింది, కానీ నువ్వేం చేశావు? నువ్వేం చేశావు? కాదు, మరెవరు? మరెవరు? నేను చెప్పను. బాధ్యత గల మిలిటరీ ఆఫీసర్ ఇవ్వండి, ఎలా కాల్చగలిగారు? 2 రివాల్వర్లు ఇవ్వండి, చూపిస్తా. వాట్? ఎస్, లేకపోతే ఏమిటి మీరు అడిగేది? కాల్చాను అని నేను చెప్తున్నాను, ఎలా కాల్చగలిగామని మీరు అడుగుతున్నారు. నానా, బాధ్యత గల రక్షణాధికారి చేయవలసిన పని ఇదేనా అని నా ఉద్దేశం. బాధ్యత గల అధికారిని కనుకే 1 నిమిషం కంటే ఎక్కువ శ్రమ అవ్వకుండా కాల్చి చంపాను. లేకపోతే రోజుకో భాగం చప్పున 1 ఏడాది పాటు కోసి కోసి చంపుండేవాడిని. అది ఘనతనుకుంటున్నారా? ఘనతేగా, ఎంత ఎక్కువ మందిని చంపితే అంత ఘనత మాకు. స్వర్ణ పతకాలు, రజత ఫలకాలు, ప్రశంసా పత్రాలు ఇచ్చేది అందుకే. అది అక్కడ యుద్ధంలో. అక్కడికి ఇక్కడికి ఏమిటి తేడా? అక్కడ మాతృభూమిని దోచే వాళ్ళని చంపాను, ఇక్కడ మాతృమూర్తి శీలాన్ని దోచిన వాళ్ళని చంపాను. సమర్థించుకుని శిక్ష నుండి తప్పించుకోలేవు. అర్థం లేని మీ శిక్షలకు సమర్థన కూడా కావాలా? వాట్? ఎస్ యువర్ ఆనర్. ఎవడో ఒకడు ఒకరిని చంపబోతూ ఉంటే వాడు భయపడి పారిపోతూ ఎవడి కారు కింద పడితే ఆ కారు డ్రైవర్కి ఉరిశిక్ష విధించే మీ న్యాయస్థానాలు, న్యాయశాస్త్రాలు ఉన్నంత వరకు ఈ దేశంలో న్యాయానికి న్యాయం జరగదు యువర్ ఆనర్. మీరు చెప్పే తీర్పు ఏమిటో నాకు తెలుసు, మీరిచ్చే శిక్ష ఏమిటో నాకు తెలుసు. క్రమశిక్షణ నా రక్తం, దేశ రక్షణ నా ఊపిరి.
అందుకే మీరే శిక్ష విధించిన అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ నాకు ఒక 6 నెలలు గడివే ఉండేవారు అన్నారు. మన దేశాన్ని దోచుకోవడానికి వచ్చే పరదేశ శత్రువుల కంటే మాతృమూర్తుల్ని ఆడపడుతున్న శీలాలను అపహరించే స్వదేశ శత్రువులు ఎందరో ఉన్నారు ఈ దేశంలో. వాళ్ళందరినీ హతమార్చి మళ్ళీ మీ కోర్టుకొచ్చి హాజరవుతాను. మీరిచ్చే శిక్షను అప్పుడు అనుభవిస్తాను. ఎవరన్నారు ఎన్నాళ్ళు దేశాన్ని సేవ చేసిన ఒక సైనికుడిగా ఒకే ఒక అభ్యర్థన కాదనకండి. ఈ ఒక్క అభ్యర్థన కాదనకండి ప్లీజ్. కానీ నా అభ్యర్థన కోర్టు మన్నించలేదు. పైగా ఉరిశిక్ష శిక్ష విధించిన తర్వాత తెలిసింది నా భార్య జీవితం నాశనం కావడానికి అసలు కారకుడు వేరే ఉన్నాడని. ఆ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్స్ కేవలం అతని తొత్తుల్లో మాత్రమే వ్యవహరించారు. ఆ క్షణం నుంచి నాలో ఒకటే ఆవేదన, ఒకటే ఆరాటం. నా నేరానికి ఎలాగో శిక్ష తప్పదు, ఎలాగో అనుభవించక తప్పదు. నేరం 1 100 అయినా అంతకంటే వేరే శిక్ష లేదు. అందుకే చనిపోయే 4 రోజుల్లోగా న్యాయస్థానాలను మోసం చేస్తూ ప్రభుత్వాన్ని కొడేస్తూ చట్టం నుంచి తప్పించి తిరుగుతున్న సంఘద్రోహుల్ని దేశద్రోహుల్ని కొంతమందినైనా నాశనం చేస్తే నిజమైన సైనికుడిగా సంతోషంగా బంధిస్తాను. నా కార్యక్రమానికి మీరు సహకరించారు, మీ కార్యక్రమానికి నేను సహకరిస్తాను. మీ పని పూర్తి చేసిన తర్వాత నా పని పూర్తి చేసుకుంటాను. చెప్పండి మీ పని ఏమిటో. గంగలో స్నానం చేయాలని చాలా మంది అనుకుంటారు. అందరికీ ఆ అవకాశం రాదు. అవకాశం రాని వాళ్ళంతా తాము మునిగిందే గంగ అనుకుంటారు. కానీ నువ్వు సరాసరి ఆ గంగ దగ్గరికే వచ్చావు. అంటే నీ కార్యక్రమం ఏమిటో నా కార్యక్రమం అదే. నీలో సాహసం ఉంది, నాలో సహనం ఉంది. తెగింపు నీ దగ్గరుంది, దాని ముగింపు నా దగ్గరుంది. కుళ్ళును కళ్ళారా చూడాలని నువ్వు వెతుకుతున్నావు. ఆ కుళ్ళును నేను కళ్ళారా చూస్తున్నాను. నేను చెప్పగలను, నువ్వు చేయగలవు. నేను చంపించగలను, నువ్వు చంపగలవు. చంపించగలిగిన వాడు కృష్ణుడు, చంపినవాడు అర్జునుడు. కృష్ణార్జునుల కలయికతో ధర్మ సంస్థాపన ప్రారంభమవుతుంది. ఇలారా. ఇలారా. ఎలా ఉన్నాడు? ఎవరితను? అచ్చు నీలాగే ఉన్నాడు కదా. ఎవరితను? అతను కనిపించకుండా పోయాడని కొందరు అనుకుంటున్నారు. కన్న బిడ్డని మాయం చేశాడని మరికొందరు అనుకుంటున్నారు. ఆయనే అతన్ని చంపించి ఉంటాడని నేననుకుంటున్నాను. కన్న బిడ్డని చంపించాడు? తన స్వార్థం కోసం కన్న కొడుకునే నాశనం చేసిన వాడు నమ్మిన పేద ప్రజల్ని ఉద్ధరిస్తాడన్న నమ్మకం ఏమిటి? అతని పాలన ఈ 15 సంవత్సరాల్లో అరాచకం అయిపోయింది. అతన్ని తొలగించకపోతే బతికున్నంతకాలం అతనే ముఖ్యమంత్రిగా ఉంటాడు. దేశం మరింత నాశనం అయిపోతుంది. అతనికి డబ్బుంది. ఆ డబ్బుతో లక్షలాది ప్రజల ఓట్లు కొనగలడు. అందువల్ల అతన్ని పదవి నుంచి దించడం కష్టం. అందుకే దేశం బాగుపడాలన్నా, పేద ప్రజలకి రక్షణ ఏర్పడాలన్నా అతన్ని చంపి తీరాలి. నీకు మరో విషయం చెప్తున్నాను. నాకు ఉరిశిక్ష పడిన తర్వాత తెలిసింది నా భార్య జీవితం నాశనం కావడానికి కారణమైన అసలు వ్యక్తి ఎవరో ఉన్నారన్నవే. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఈ పెద్ద మనిషి. నీ భార్య జీవితాన్నే కాదు, అమాయకులైన ఎందరో ఆడవాళ్ల జీవితాల్ని నాశనం చేసిన రాక్షసు. ఆవేశంతో అతన్ని చంపడం సాధ్యం కాదు. ఎందుకంటే ఆ ప్రయత్నం నేను 2 సార్లు చేసి ఫెయిల్ అయ్యాను. దెబ్బకి దెబ్బ కొట్టాలి. అతను ఎంత నమ్మకంగా నమ్మించి దెబ్బ కొట్టాడో అలాగే నువ్వు నమ్మించాలి. అంటే ఆ ఇంట్లో స్థానం సంపాదించాలి. అంటే అతని కొడుకుగా ఆ శోభన్గా ఇల్లు చేరాలి. అతని కొడుకుగా ఈ శోభన్గా ఇంట్లో ప్రవేశించాలి. ఈ శోభన్గా ఇంట్లో ప్రవేశించాలి. ఆహా, గుడ్, వెరీ గుడ్. చిన్న అడ్జస్ట్మెంట్. ఇప్పుడు నువ్వు 100కి 100 రూపాయలు శోభనవి. నువ్వే శోభను అని నలుగురి చేత చెప్పిస్తాను, వాళ్ళని ఒప్పిస్తాను. శోభన్, విష్ యూ ఆల్ సక్సెస్. గుడ్ లక్. తమ్ముడు, 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 నేను విన్నది నిజమేనా? బాబు,
ఏమైపోయారు బాబు? ఇన్నాళ్ళు మీరేమైపోయారు బాబు? మీరేమయ్యారో తెలియక మేమెంతో కంగారు పడిపోయాం. నా బిడ్డను మీరే దక్కించాలి బాబు. ఏమిటి బాబు అలా చూస్తున్నావు? ఎవరో తెలియనట్టు. లలిత పెద్దమ్మ. నాకు తెలియక కాదు, గుర్తుపట్టలేక. నేను బ్రతికొచ్చినందుకు ఆమె ఆనంద. రండి. చూడండి బాబు, మీరు కనపడటం లేదన్న రోజున ధైర్యంగానే ఉంది. కానీ రోజు రోజుకి ఇలా క్షీణించిపోతుంది. అన్నం తింటం మానేసింది, ఎవరితోనూ మాట్లాడడం మానేసింది. ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉన్నట్టుండి స్పృహ తప్పి పడిపోతుంది. మళ్ళీ ఎప్పుడో స్పృహలోకి వస్తుంది. మందిస్తే తీసుకోదు. రోజు రోజుకి అది ఏమైపోతుందోననే భయం ఎక్కువైపోతుంది బాబు. బాబు, మీరు వచ్చేశారు. నా బిడ్డను బ్రతికించి నాకివ్వండి బాబు. నాకంతే చాలు బాబు, నాకంతే చాలు. అమ్మా, అమ్మా లలిత, ఎవరొచ్చారో చూడమ్మా. అమ్మా లలిత, చూడమ్మా. అలా లేపడం కష్టం. చూడు బాబు, మీరిద్దరూ పాడుకునేవారే ఆ పాట. ఏమండి, ఏమైపోయారు? ఈనాడు ఏమైపోయారండి? వద్దమ్మా, ఆ వివరాలు ఏమీ అడగొద్దు. పెద్దవాళ్లు పదవి కోసం ఏమైనా చేస్తారంటారే, ఇతని విషయంలోనూ అదే జరిగింది. ఏమైనా నీ మనిషి నీకు దక్కాడు, అదే మాకు ఆనందం. చూడు బాబు, నువ్వు ఏ పరిస్థితుల్లోనూ ఆ ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు. వెళితే నేను బతకనివ్వరు. తనంతట తాను మనస్సు మార్చుకుని మీ నాన్న ఇక్కడికి వచ్చి నేను రమ్మనే వరకు నువ్వు వెళ్ళకూడదు. అదే నేను చెప్పాను. ఏంటి అనుకోలా? ఏమిటలా చూస్తున్నారు? నేను ఉన్నానా పోయానానే? ఉంటే ఎలా ఉన్నానో, పోతే ఎలా వచ్చానా అని. నేను పోలేదు. ఈ విషయం ప్రజలకు తెలియాలంటే ముందు పత్రికల వాళ్ళకి తెలియాలి. అందుకే మీ దగ్గరకు వచ్చాను. వాళ్ళని లేపండి, ముఖాన్ని నీళ్లు చల్లండి. ఈ వార్త ఉదయం పత్రికలో వచ్చేలా చూడండి. ఓకే? అమ్మగారు, 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 అబ్బాయి గారు బతికే ఉన్నారండి, చూడండి. ఏమండి, ఏమండి, అబ్బాయి బతికే ఉన్నాడండి. బ్రతికే ఉన్నారా? ఎక్కడమ్మా? ఎక్కడ? ఇదిగో చూడండి. అమ్మాయి, బాబు, బాబు, నాన్నగారు. అయితే బయలుదేరమనండి. బయలుదేరదాం బాబు. రానని చెప్పండి. ఎందుకు రావు? ఎందుకు రావాలి? నువ్వు ఉండాల్సిన ఇల్లు ఇది కాదు గనక. మీ సిద్ధాంతాల కోసం మీరు నిలబడ్డప్పుడు నా సిద్ధాంతాల కోసం నేను నిలబడకూడదు. కేవలం సిద్ధాంతాలను కాపాడుకోవడం కోసమే కన్న కొడుకును కూడా చంపించడానికి సిద్ధపడ్డ మీరు నాకు తండ్రి ఏమిటి, మీ కొడుకునేంటి? చూడు బాబు, నిజం కంటే అబద్ధం బలమైన ఆయుధం. 10 నిజాలతో 90 అబద్ధాలు కలిపితే 100 నిజాలుగానే చలామణి అవుతాయి. అది ఈ ప్రపంచం. సమ్మె ఆపించాలని ప్రయత్నించాను, నిజం. బంధు కూడా ఆపించాలని ప్రయత్నించాను, అది నిజం. కానీ నిన్ను చంపమని ఎవరిని పంపించలేదు, అది అబద్ధం. ఆ 2 నిజాల మధ్య ఒక అబద్ధం కూడా నిజంగానే మిగిలిపోయింది. అవునండి, ఏ తండ్రైనా ఏ తల్లైనా కన్నబిడ్డను చంపుకోవాలనుకోరు. మధ్య వాళ్ళ సులాభం కోసం ఉపయోగించుకునే అవకాశమే తప్ప మరొకటి కాదు. వాళ్ళతో వెళ్ళండి. చూడు బాబు, మీ నాన్నగారి కోసం కాదు, నా కోసం రా బాబు. బాబు, మీ అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. చనిపోయాడనుకున్న బిడ్డ బ్రతికి వచ్చాడు. అంతకంటే అదృష్టం, ఆనందం ఈ ప్రపంచంలో ఏ తండ్రికి ఉండదు. నాకు పదవి మీద వ్యామోహం లేదు, నా సిద్ధాంతాల మీద పట్టుదల లేదు. ఆ 2 ఈ రోజుతో విడిచిపెడుతున్నాను. నీ ఇష్టాన్ని కాదను. ఇంటికి రా బాబు. చూడు బాబు, కన్న తండ్రి బాధ ఎలాంటిదో నాకు తెలియదు, కానీ కన్న తల్లి కడుపు తీపి ఎలాంటిదో నాకు తెలుసు. నువ్వు వెళ్ళు బాబు, ఇక్కడ మాత్రం ఉండద్దు. ఒకవేళ నువ్వు ఉంటానన్నా నేను మాత్రం ఉండనివ్వను.
ఏం నువ్వు ఇంకా నిద్రపోలేదా? లేదు డాడీ, మీరేం చేస్తున్నారో చూసిపోదామని వచ్చాను. మీరు ఇంకా నిద్రపోలేదా? రాజకీయ నాయకులకు రాత్రిపూట నిద్ర పట్టదు బాబు. మరి నీకెందుకు నిద్ర పట్టలేదు? కాబోయే రాజకీయ నాయకుడు కదా డాడీ, ఎప్పటి నుంచి నిద్ర రాకుండా అలవాటు చేసుకుంటున్నాను. గుడ్. నా ఆశ కూడా అదే. రేపటి నుంచి నిన్ను నా వారసుడిగా జనంలోకి తీసుకెళ్లాలనుకుంటున్నాను. లేదు డాడీ, నాకు నేనుగానే రావాలనుకుంటున్నాను. మీరు పడుకోండి. ఏదో జస్ట్ మిమ్మల్ని చూడాలనిపించింది, వచ్చాను. దట్స్ ఆల్. వెల్కమ్. నీకెప్పుడు చూడాలనిపించినా వస్తూ ఉండు. ఇన్నాళ్ళు మనం దూరం అయింది కూడా ఎందుకు? కనీసం ఇలాగైనా దగ్గర అవుదాం. గుడ్ నైట్. గుడ్ నైట్ డాడీ. గుడ్ నైట్. రండి నాన్నగారు, రండి. ఏంటి నిద్ర పెట్టలేదా? ఏం లేదు, నిద్ర పట్టినప్పుడు అటు ఇటు తిరగడం నాకు అలవాటు. నాకు కూడా అంతే డాడీ, నిద్ర పట్టినప్పుడు అటు ఇటు దొరలటం అలవాటు. ఏమిటా నిద్ర రానంత ఆలోచన? ఏం లేదు డాడీ, చావు బ్రతుకుల పోరాటంలో చాలా కాలం నిద్రపోయాను కదా, అందుకని. నిద్ర రావడం లేదా? నిద్ర పోకూడదు అనుకుంటున్నావా? నిద్ర రాకే పోకపోవడానికి నాకేం భయం? పైగా బయట ప్రమాదం కానీ ఇంట్లో నాకేం ప్రమాదం? పడుకో, నాకు నిద్ర వస్తుంది. నాకు కూడా నిద్ర వస్తుంది డాడీ, పోయి పడుకోండి. గుడ్ నైట్. గుడ్ నైట్. థ్యాంక్ యూ. ఏమిట్రా హడావుడి? ఏం లేదండి, అయ్యగారికి బాత్రూమ్ నీళ్ళు పెట్టొస్తున్నాండి. సరే, కొంచెంసేపు వెయిట్ చేయండి, స్నానం చేసి వస్తాం. అలాగే. హలో, అలాగా. ఓ పని చేయి, వాళ్ళ లంచ్కి సెక్రటరీ తీసుకురా. ఏమిట్రా? ఎక్కడి నుంచి? ఢిల్లీ నుంచి పార్టీ ప్రెసిడెంట్ గారు. ఢిల్లీ నుంచా? పార్టీ ప్రెసిడెంట్ గారు. హలో, నమస్తే. నమస్తే. అలాగా, రేపు మార్నింగ్ ఫ్లైట్ లో వస్తున్నారా? వెరీ గుడ్. నమస్తే. రే అయ్యా, నన్ను 10 నిమిషాల వరకు డిస్టర్బ్ చేయకు. అట్లా ఏమిటి బాబాజీ? ఏం లేదు డాడీ, ఫ్యూజ్ పోయినట్టుంది. తప్పదు, ఒకప్పుడు ఫ్యూజ్ పోతుంటుంది, మరొకప్పుడు కరెంటే పోతుంటుంది. కరెంట్ ప్రాబ్లం కదా. అదిగో వచ్చేసింది. వచ్చేసింది. చూడు బాబు, సాయంత్రం పార్టీ మీటింగ్ లో రెజల్యూషన్ పెడదాం అనుకుంటున్నాను. ఏమిటిది? ఏం లేదు, నిన్ను యువజనతకి అధ్యక్షుని చేద్దామని. ఏడవకమ్మా, ఏడవద్దు. అతనికి అలా రాసిపెట్టి ఉంది, చాలు, ఏం చేస్తాం. ఏడవకండి, అయ్యగారు మీ కుటుంబానికి ఏదో ఒకటి చేస్తారు. సార్ అలాగే ఉండండి. చూడమ్మా, పోయిన నీ భర్తను తీసుకురాలేను, అలాగని నీ దుఃఖాన్ని ఆపలేను. ఇన్నాళ్ళు ఎంతో నమ్మకంగా అతను నాకు చేసిన సేవకు నేను ఇవ్వగలిగింది ఒక 50,000 సొంత విరాళం.
పోతే ఈ కుర్రవాడు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు చదువు చెప్పిస్తాను. నీకు ఇల్లు కూడా కట్టించి ఏర్పాటు చేస్తాను. ధర్మప్రభువులు ఇంత విశాల హృదయం ఎవరికి ఉంటుందండి? ఎందరో పనివాళ్లు పోతున్నారు, ఎందరో సేవ చేసిన వాళ్ళు పోతున్నారు, ఎందరో కావలసిన వాళ్ళు పోతున్నారు. కానీ ఎవరి గురించి ఎవరు పట్టించుకుంటున్నారు? 6.5 కోట్ల మంది జనాభాలో ఒక్క పని మనిషి గురించి పట్టించుకున్న ముఖ్యమంత్రి ఎవరున్నారండి? బాబు 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 ఎలా వచ్చావు బాబు? నేను ఎక్కడున్నా నీకు ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు? ఎలా వచ్చావు బాబు? నేనే తీసుకొచ్చాను. మిస్టర్ జగన్, నా ముందు కన్న కొడుకుగా నటించగలవు గాని నీ కన్న కొడుకు ముందు కన్న తండ్రి కానట్టు నటించగలవా? దట్స్ రైట్. నీ నోటి నుండి రావాల్సిన సరైన మాట. నిన్ను చూడగానే పోయిన నా కొడుకు దొరికాడని కొండంత సంబరపడిపోయాను. కానీ 30 ఏళ్లు పెరిగిన బిడ్డ స్థానంలో ఏ వ్యక్తి అయినా వచ్చి ఉండాలంటే 3-4 రోజుల కంటే ఎక్కువ ఉండలేడు జగన్. ఉన్నా కన్న తండ్రి నమ్మడు. దేశం కోసం నీ ప్రాణాలను అంకితం చేయాలనుకున్నావు. దేశానికి రక్షణ కల్పించడానికి నువ్వు వెళ్ళావు. నీ భార్యాబిడ్డలకు మాత్రం ప్రభుత్వం రక్షణ కల్పించలేకపోయింది. దానికి తట్టుకోలేకపోయావు, ఆవేశపడ్డావు, వ్యవస్థ మీద తిరుగుబాటు చేశావు. ఉరిశిక్ష విధించారు, తప్పించుకుని వచ్చావు. ఇవన్నీ నాకు తెలుసును, కానీ నాకు తెలియంది మాత్రం ఒక్కటి. నా మీద ఎందుకు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నావు? నాకు మిగిలిన ఈ కొద్ది రోజుల్లో సంఘంలో ఉన్న కుళ్ళుని ఎత్తిపారే. ఆ కుళ్ళు నా దగ్గరే ఉందని నీకెవరు చెప్పారు? మారుతి అనుకున్నాను. అతనే దీనికి సమర్థం. ఏం చేయమన్నాడు? చంపమన్నాడు. అతను చంపమన్నాడు, నువ్వు చంపడానికి వచ్చావు. కేవలం అతని మాటలు నమ్మేగా? నమ్మించాడు. చూడు జగన్, దొంగతనం జరిగింది అంటే ఆ దొంగతనం చేసిన వాడు ఎవడో చేశాడని చెప్తాడు తప్ప తను చేశానని చెప్తాడా? హత్య జరిగింది అంటే అది చేసిన హంతకుడు ఎవడో చేశాడని తప్పుకుంటాడు తప్ప తను చేశానని ఒప్పుకుంటాడా? సంఘంలో కుళ్ళును ఎత్తిపారేయాలనుకున్నప్పుడు ఆ కుళ్ళు తనే అయితే అది నేనే అని ఒప్పుకుంటాడా ఎవడైనా? అతనికి నేను ప్రత్యర్థి. నా స్థానంలోంచి నేను తొలగించబడితే తప్ప అతనికి నా స్థానం రాదు. నన్ను తొలగించడానికి నిన్ను ఆయుధంగా ఉపయోగించుకుంటున్నాడని నువ్వెందుకు అనుకోకూడదు? నిజంగా నాలో అంత కుళ్ళు పెరిగిపోతే, నా ప్రభుత్వంలోనే అంత కుళ్ళు కనుక ఉంటే అతను నా ప్రతిపక్ష నాయకుడు. ప్రజల్లోకి వచ్చి ఏ ప్రజల చేత నేను ఎన్నుకోబడ్డానో ఆ ప్రజలకే నచ్చజెప్పి నన్ను నా స్థానం నుంచి తొలగించవచ్చుగా. ఆ ప్రయత్నం ఎందుకు చేయలేకపోయాడు? కాయలున్న చెట్టుని రాళ్లు పెట్టి కొడతాను, అందంగా కనిపించే అద్దాల మీదనే రాళ్లతో పగలగొడతాను, తెల్లని గోడ మీదనే పేడ ముద్దలు వేస్తాను. అది ఈ సమాజానికి సహజం. నా స్థితిని, హోదాని, పేరు ప్రఖ్యాతుల్ని చూసి సహించలేక ఎవరో చెప్పిన కట్టుకథను నమ్మి నువ్వు నన్ను చంపడానికి వచ్చావు. నువ్వు నమ్మిందే నిజం నువ్వు అనుకుంటుంటే కమాన్, చంపు చంపు. ఒక్క మాట అడుగుతా, నీ భార్య జీవితాన్ని నాశనం చేసింది నేను అని అతను చెప్పాడా లేదా? చెప్పాడు. ముఖ్యమంత్రిగా నిజమేమిటో నాకు తెలుసు. అది తెలిసి కూడా ఎందుకు చర్య తీసుకోలేదు అనుకోవచ్చు. అతని మీద ఏ కేసు పెట్టినా ప్రతిపక్ష నాయకుడి మీద కావాలని ఆపాదిస్తున్నానంట. అందుకే ఆత్మరక్షణ కోసం నిజాన్ని దాచుకున్నా. అతనే నీ భార్య జీవితాన్ని నాశనం చేశాడు. బాబు ఆవేశపడకు బాబు. ఆవేశంలో అతనికైనా ప్రమాదం కలగచ్చు. నీ అడ్డు తగలే. రేపటి నుంచి మనమే ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు. బూజు పట్టిన దేశానికి బూజు దులపడానికి పుట్టిన మరో కథానాయకుడివి. నువ్వు ఫోన్ చేశావు,
మా వాళ్ళు ఏకంగా నా పుట్టినరోజే జరిపేశారు. నిజానికి ఆయన పుట్టినరోజు ఏ రోజో ఆయనకే తెలియదు. ఆయన తీరని కోరిక మీ ద్వారా తీరబోతున్న శుభ సందర్భాన్ని మేము పుట్టినరోజుగా చేసుకుంటున్నాం. బాబు, చివరిసారిగా పోయిన ముఖ్యమంత్రి గారిని ఒక్కసారి చూసుకుందామా? అగో ఆ కార్యక్రమం తర్వాత బాబు, వీరంతా నా కాబోయే మంత్రివర్గం. వీరు పెంట గంటయ్య గారు, నా మంత్రివర్గంలో ఫైనాన్స్ మినిస్టర్. వీరు గడ్డి గోవిందయ్య గారు, వ్యవసాయ శాఖ మంత్రులు అవుతారు. వీరు పులుసు దైవాధీనం గారు, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు అవుతారు. వారు కోనేరు పరబ్రహ్మం గారు, నీటిపారుదల విద్యుత్ శాఖ. మిగతా వాళ్ళంతా నా అంచెలు, నా ప్రాణానికి ప్రాణం, నేనంటే ప్రాణం ఇస్తారు. ఇగో వీరు నా పర్సనల్ సెక్రటరీ అవుతారు. నమస్కారం. పోయిన ముఖ్యమంత్రి గారిని ఒక్కసారి చూసుకుందామా? శ్రీనోర్మే, ఆ కార్యక్రమం తర్వాత వెళ్ళు. చూడండి, ఒక 5 నిమిషాలు మీ మంత్రివర్గంతో మాట్లాడాలి. మిగిలిన వాళ్ళంతా బయట పంపిస్తారా? అలాగే, వెళ్ళండియా వెళ్ళండియా. నువ్వు వెళ్ళవయ్యా. డోర్ బోల్ చేసిరండి ప్లీజ్. మీరు కాబోయే ఫైనాన్స్ మినిస్టర్, కానీ లేకుండా నగరానికి వచ్చారు, కోటీశ్వరుడు అయ్యారు. ఎలా అయ్యారు? దొంగ నోట్లు మీ పరిశ్రమ, స్మగ్లింగ్ మీ వ్యాపారం. అరే, ఎలా తెలుసు? తెలుసు తెలుసు. కంగ్రాచులేషన్. మీకు సుపర భేదాలు లేవు. ప్రభుత్వ భూములన్నీ మీవే. బంగారం పండే భూములన్నీ బంజరు భూములుగా లెక్కల్లో ప్రకటించి అనుభవించడం మీ జన్మ హక్కు. ఆ శాఖలో మీకు మంచి అనుభవం ఉంది. అందుకే మీరు వ్యవసాయ శాఖ మాత్యులు. తమకెలా తెలుసు? తెలుసు తెలుసు. హెలనివే, కంగ్రాచులేషన్. దేవుడు లేడనేది మీ నమ్మకం, కానీ దేవుడి మీద వ్యాపారం చేస్తూ బ్రతకటం మీ సిద్ధాంతం. అందుకే మీరు దేవాదాయ శాఖ మాత్యులు. జాతకం చెప్పేస్తున్నారే. ఇంకా చెప్తాను. కంగ్రాచులేషన్. కాలువగట్టు తగువుల్లో ఆల్రెడీ 6 చంపారు. కాలువల మీద మీకు మంచి కంట్రోల్ ఉంది. అందుకే నీటిపారుదల శాఖ మీకు సరైన శాఖ. కంగ్రాచులేషన్స్. అవును, ఈ 4 శాఖలతోనే మీ రాజ్యాంగం అంతా నడుస్తుందా? ప్రస్తుతానికి మిగతా శాఖలన్నీ నా చేతుల్లో ఉంటాయి. ఆ తర్వాత మా అందరి బంధువర్గం ఉంది. ఆ పైన నువ్వున్నావు. నేనా? మరి నాకే శాఖ? లా అండ్ ఆర్డర్. వెరీ గుడ్. హార్టీ కంగ్రాచులేషన్. సరైన శాఖ, లా అండ్ ఆర్డర్. గుడ్. నాకు సరైన శాఖ, లా అండ్ ఆర్డర్. కాకపోతే నాకు ఒక అనుమానం. మీరందరూ కలిసి నా చేత ఈ ముఖ్యమంత్రి గారిని చంపించినట్టు రేపు మిమ్మల్ని వీళ్ళంతా కలిసి చంపిస్తారనే నమ్మకం ఏమిటి? నోనో, నేనంటే వీళ్ళకి ప్రాణం. నాకు నమ్మకం లేదు. వెరీ గుడ్. అయితే నాదొక పరీక్ష. అందరూ దూరంగా వెళ్ళి నుంచోండి. కమా, ఇటు తిరగండి. కళ్ళు మూసుకోండి. నేను చెప్పే వరకు తిరగకూడదు. మీరు కూడా. కళ్ళు తెరవండి.
మాట్లాడాలి. ఇలా రండి. సార్, మీ అబ్బాయి ఎవరు? శోభన? అతను శోభన్ కాదండి, వేరే వేరే ఎవరు. మారుతి వాళ్ళందరినీ చంపేశారు. ఇప్పుడే తెలిసింది. నవ్వుతారేమిటండి? నాకు తెలుసు. ఏమిటి? మీకు తెలుసా? అతను శోభన్ కాదని మీకు తెలుసా? అంటే ఇదంతా తెలిసే మీరు నాటకం ఆడుతున్నారన్నమాట. మీరే మీ కొడుకుని చంపి ఈ లోకాన్ని నన్ను నమ్మించడానికి ఎవరినో తీసుకొచ్చి మీ కొడుకుగా నాటకం ఆడిస్తున్నారన్నమాట. సరే సరే సార్, నేనేమైపోయినా పర్వాలేదు. ఇప్పుడే ఈ నిజాన్ని లోకానికి చెప్పి మీ గుట్టును బయటకు ఎడుస్తూ. చూడు పిచ్చిదాన్ని, ఏ తండ్రి అయినా కన్నబిడ్డను చంపుకుంటాడా? అతను నా బిడ్డ కాదు, కానీ నా బిడ్డ చావలేదు. నా దగ్గరే ఉన్నా. చూపిస్తానురా. నేను నమ్మను. చూపిస్తానంటున్నానుగా, రా. అడుగు. శోభన్, శోభన్, ఏమిటిది? ఏమిటిదంతా? దాహం, పదవీ దాహం. వేసవిలో తాగే కొద్దీ దాహం వేస్తుంది. అలాగే కొందరు వ్యక్తులకి పదవిలో పాతుకుపోతున్న కొద్దీ పదవి మీద దాహం పెరిగిపోతుంది. ఆ పదవీ కాంక్ష ముందు కన్న బిడ్డ లేడు, కట్టుకున్న భార్య లేదు. కామవాంఛతో ఆడవాళ్ళని చెరపట్టిన వాళ్ళున్నారు, రాజకాంక్షతో సామంతుల్ని చెరపట్టిన వాళ్ళున్నారు. కాని కన్న కొడుకుని దిక్కు ముక్కు లేనట్టు ఇలా లోపల పడేసిన వాళ్ళు ఎవరు లేరు. ఆ చరిత్ర మీ ఒక్కతే. పదవి కోసం కన్న బిడ్డల్ని కాల్చి చంపిన వాళ్ళకన్నా మంచి చరిత్రేగా నాది. ఈ చావు కంటే ఆ చావే మెరుగు. చూడు, నీకు కావాల్సింది అతను ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడని కాదు. అసలు అతను ఉన్నాడా లేడా అనేది నీకు కావాలి. అతనితో కలిసి ఉండడం నీకు కావాలి. మీ ఇద్దరికి పెళ్లి కావడం కావాలి, కలిసి కాపురం చేయడం కావాలి. అందుకే వాడికి తోడుగా నీడగా నిన్ను ఇక్కడే వదిలేస్తున్నాను. ప్రియురాలుగా ఉంటావో, ఇల్లాలుగా ఉంటావో అవకాశం కూడా నీకే వదిలేస్తున్నాను. రేయ్, ఆమె కూడా ఇందులోనే ఉంటుంది. తలుపుతి. హలో, నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడాలి. నేనే మాట్లాడుతున్నాను. సార్, నేను జగన్ మాట్లాడుతున్నాను. ఎస్. ఆ మారుతి ఇక లేడు. వాడితో పాటు వాడి అనుచరులు కూడా లేపేశాను. అంటే ఆ మారుతి వెనక మరికొందరు మారుతీలు తయారవుతారని ఒక్కొక్కరిని వరుస పెట్టి లేపేశాను. వెరీ గుడ్, వెరీ గుడ్ జగన్, యువర్ వెల్కమ్. అంటే రమ్మంటున్నారా? వెంటనే బయలుదేరరా, నీకోసమే కాచుకుని ఉంటాను. వెంటనే బయలుదేరి వస్తాను. ఎవరు మీరు? మారుతిని చంపమని నిన్ను పంపించాడు, నిన్ను చంపమని మమ్మల్ని పంపించాడు.
ముఖ్యమంత్రిని కలవాలి. ఆయనే నన్ను రమ్మన్నారు. దేనికి రమ్మన్నారు? మీరేగా రమ్మన్నారు. అవును, అడవిలో మృగాల్ని పట్టాలంటే వల వేయాలి, ఎలుకల్ని పట్టాలంటే బోను పెట్టాలి, సంఘంలో నీలాంటి చీడపురుగుల్ని పట్టాలంటే ఎత్తు వేయాలి. అందుకే రమ్మన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యాన్ని నరికివేసే కషాయవాళ్ళు మీరు, ప్రజాస్వామ్యాన్ని కోకటి వేళతో పకలించే బకాసులు మీరు. ఇలాంటి వాళ్ళని విచ్చలవిడిగా కగలిస్తే మంచి చచ్చిపోతుంది, ధర్మం దారి తప్పుతుంది, న్యాయం అడవుల్లోకి పారిపోతుంది. నీలాంటి సంఘ విద్రోహ శక్తుల్ని ఏరి పారయ్యారు, దేశ విచ్ఛిన్నగల శక్తుల్ని మూసిపారయ్యారు. అప్పుడే దేశం పచ్చగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళ గురి శిక్ష పడేదాకా నేను ఎద్దవు. తీసుకెళ్ళండి. ఈ రాష్ట్రానికి జ్యోతి వెలిగిస్తాడనుకున్న ఒక మహావ్యక్తికి ఈ రోజున నా చేతులతోనే జ్యోతి వెలిగించవలసి వచ్చింది. ఈ దుర్దినాన్ని నేను ఎదురు చూడలేదు. నా రక్తానికి రక్తం, నా ప్రాణానికి ప్రాణం, నా ఊపిరి మారుతి. అతని హత్య ప్రజాస్వామ్యానికి ఆత్మహత్య. అతను లేని లోటు అసెంబ్లీకి గుండె పోటు. లేడు 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 మారుతి లేడు, రాడు 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 మారుతి రాడు. ఈ మాటలు నా నరాల్ని తెంచివేస్తున్నాయి, నా కాళ్ళని కట్టివేస్తున్నాయి, నా గుండెని పిండి వేస్తున్నాయి. దుర్యోధనుడు లేకపోతే భీముని సామర్థ్యం ఎక్కడ? రావణుడే లేకపోతే రాముని మంచితనం ఎక్కడ? బ్రిటిష్ వాళ్లే లేకపోతే సీతారామరాజు పౌరుషం ఎక్కడ? ప్రతిపక్షం లేకపోతే అధికార పక్షం శక్తి ఎక్కడ? ప్రతిపక్షం అనేది అధికార పార్టీ చేసే తప్పుల్ని వెతికి చూపించే కంచు కాగడ, అధికార పార్టీని విమర్శించే ప్రజల దండోరా. ప్రతి నిమిషం అధికార పార్టీ జాగ్రత్తగా వ్యవహరించేలా పక్కలో ఉండే బల్యం. ఈ రోజున ఒక దుర్మార్గుడు, సంఘద్రోహి, దేశద్రోహి తన స్వార్థం కోసం ప్రతిపక్షాన్ని చంపి ప్రజాస్వామ్యాన్ని హత్య చేశాడు. ఆ దుర్మార్గుడు కన్నబిడ్డలా నా ఇంట్లో చేరాడు. ఎందుకు? మిలిటరీ నుంచి పారిపోయి వచ్చి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన నా ఇంట్లో చేరి మన గుట్టులన్నీ తెలుసుకుని మన దేశాన్ని ఇతర దేశాలకు అమ్మ చూపిన పరదేశీ గూఢచారి ఆ దుర్మార్గుడు. అందుకే ఆ దుర్మార్గుడిని పట్టి పోలీసులకు అప్పగించాం. అతనొక్కడే కాదు, అటువంటి చీడపురుగులు ఇంకెందరో ఉన్నారు. అలాంటి వాళ్ళు మీలో ఎవరికి దొరికినా సరే పట్టి ప్రభుత్వానికి అప్పగించండి. అది మీ కర్తవ్యం. విన్నారా విన్నారా ఈ దారుణాన్ని విన్నారా? నా చేతులతో నేనే పోలీసులకు పట్టి ఇస్తే ఆ దుర్మార్గుడు పోలీసులు కళ్ళు కప్పి తప్పించుకు పారిపోయాడు. అంటే దీని వెనుక విదేశీ హస్తం ఉందని నేను బల్లగుద్ది చెబుతున్నాను. ఆ దుర్మార్గుడు ఎక్కడ ఎవరికి కనిపించినా ప్రజలే అతన్ని పట్టుకుని ప్రాణాలతో మాకు అప్పచండి, లేదా అతని శవాన్ని మాకు అప్పగించండి. అలా అప్పగించిన వారికి నా సొంత డబ్బు ₹1,00,000 బహుమతిగా ఇస్తాను. చిట్ట చివరిగా నేను మీ అందరికీ మనవి చేసేది ఒక్కటి. దేశాభ్యుదయాన్ని నాశనం చేసే స్వార్థపరులు
ప్రజల్ని పెడదోవన పట్టించే స్వార్థపరులు 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 ఆగండి. అందరూ ఎక్కడున్న వాళ్ళు అక్కడే నుంచోవాలి. ప్రజలను పెడతోవన పట్టించే స్వార్థపరులు ఇన్స్పెక్టర్ కమాన్ ఎస్మి. ముప్పై 11/1983 తేదీన ధర్మమూర్తిని దారుణంగా హత్య చేసిన కారణంగా కోర్టు వారు ఐపీసీ 301, 302, 303 సెక్షన్ల ప్రకారం 14 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. జగన్ జగన్ ఏమిటి అన్యాయం? ఇందులో అన్యాయం ఏముంది? న్యాయస్థానం ఇప్పుడు ఎవరికి అన్యాయం చేయదు. ఎవరు రా? లేదు, నేను హత్య చేశాను, నాకు శిక్ష విధించారు. నువ్వు హత్య చేసిన అవినీతిని, అన్యాయాన్ని, అక్రమాన్ని, అరాచకాన్ని అని కోర్టు వారికి తెలియదంటావా? ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగ యుగ అన్నారు పెద్దలు. ఎప్పుడు అధర్మం పెరుగుతుందో దాన్ని అణిచివేసి ధర్మాన్ని పెంచడానికి ప్రతి యుగంలోనూ ఒకడు పుడుతూ ఉంటాడు. అందుకే కోర్టు వారు నాకు మరో 14 సంవత్సరాలు ఊపిరి పోశారు. ఎక్కడ అవినీతి ఉంటుందో, ఎక్కడ అన్యాయం జరుగుతుందో, ఎక్కడ అధర్మం చెలరేగుతుందో, ఎక్కడ అరాచకం ప్రబలిపోతుందో అక్కడ జగన్ ప్రత్యక్షం అవుతాడు. ప్రభుత్వం చేత పట్టుకోబడతాడు, శిక్షించబడతాడు. మళ్లీ దుర్మార్గుల్ని పట్టుకోవడం కోసం మళ్లీ తప్పించుకుంటాడు, మళ్లీ శిక్షించబడతాడు. ఇలా ఎంతకాలం ఈ సంఘంలో కుళ్ళు, కుట్ర, అధర్మం కనపడుతుంటాయో అంతకాలం ఈ జగన్ అవినీతి పనుల గుండెల్లో జగన్ గానే మిగిలిపోతాడు. జై హింద్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.